హలో గాయస్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఇప్పటి వరకు మనం డ్రెసరోసా ఆర్క్ లో 775 చాప్టర్స్ వరకు ఫినిష్ చేసుకున్నాం. అండ్ ఈ పార్ట్ లాస్ట్ పార్ట్ అన్నమాట. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా సైడ్ నుంచి మీకు ఇంకో రిక్వెస్ట్, ప్లాస్టిక్ ని తక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయండి. చెత్తని డస్ట్బిన్ లో మాత్రమే పడేయండి. మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని క్లీన్ గా పెట్టుకోండి. చేస్తారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ పార్ట్ ఎండ్ లో ఫ్రాంకీ సీనియర్ పింక్ ని ఓడిస్తాడు. ఓడించిన తర్వాత ఫ్రాంకీ స్మైల్ ఫ్యాక్టరీ డోర్స్ ని తెరిచి టోంటెటా పీపుల్ కి చెప్తాడు, ఈ ప్లేస్ లో మీ బ్రదర్స్ అందరినీ చాలా సంవత్సరాలు టార్చర్ చేశారు, ఈ ప్లేస్ ని డెస్ట్రాయ్ చేసి పడేయండి అని అంటాడు. తన అలా అనగానే టోంటెటా పీపుల్ అందరూ ఫ్యాక్టరీ లోపలికి వెళ్తారు. అంతకు ముందు జరిగిన ఫైట్ లో ఫ్రాంకీ బాగా ఇంజూర్ అయి ఉంటాడు కాబట్టి అలా ఆర్డర్ ఇచ్చి తను అక్కడికక్కడే కుప్పగూలిపోతాడు. పడిపోయే ముందు మనసులో ఇంకంతా నీ చేతుల్లోనే ఉంది లూఫీ అని అంటాడు. కట్ చేస్తే న్యూ ప్లాటూ 4th ఫ్లోర్ మీద డైమండ్ కి అండ్ క్రియోస్ కి మధ్యలో ఫైట్ స్టార్ట్ అయి ఉంటుంది. డైమండ్ పవర్ వచ్చి షేప్ షిఫ్టింగ్ అన్నమాట. తన బాడీని మాత్రమే కాదు, తన చేతిలో ఉండే దేన్నైనా తను ఎలాగైనా మార్చగలుగుతాడు. అంటే పేపర్ ని స్టీల్ లాగా, క్లాత్ ని స్టీల్ లాగా, స్టీల్ ని పేపర్ లాగా తనకి నచ్చినట్టు మార్చుకోగలుగుతాడు. సో తన కత్తిని చాలా లాంగ్ గా మార్చి డైమండ్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే తను కొట్టిన దెబ్బకి ఆ ల్యాండ్ అంతా స్ప్లిట్ అయిపోతుంది. క్రేయోస్ ఆ అటాక్స్ నుండి తప్పించుకొని డైమండ్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే తన బాడీని ఒక క్లాత్ లాగా మార్చేసి ఆ అటాక్స్ నుండి తప్పించుకుంటాడు. అలా ఫైట్ చేస్తూ క్రేయోస్ సడన్ గా పడిపోతాడు. అది చూసి డైమండ్, నువ్వు రోజంతా సింగిల్ లెగ్ తో కింగ్డమ్ అంతా పరిగెడుతూ ఉన్నావు, నువ్వు కాకుండా వేరే మనిషి అయి ఉంటే ఈ పాటికి 1 లెగ్ మీద పరిగెత్తలేక కదలలేని సిచ్యువేషన్ లో ఉండేవాడు. ఓటమి ఒప్పుకోవచ్చు కదా అని అంటే దానికి క్రేయోస్, నువ్వు నా సింగిల్ లెగ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, నాకు సింగిల్ లెగ్ ఉందని తెలిసే నేను ఈ ఫైట్ లోకి దిగాను, నేను ఎటువంటి ఎక్స్క్యూజెస్ ఇవ్వను, నా లెగ్ ని నాకు లైఫ్ ఇచ్చిన నా కింగ్ ని కాపాడుకోవడానికి ఇచ్చాను, ఇది నాకెప్పుడు ప్రైడే కానీ వీక్నెస్ కాదు అని అంటాడు. దానికి డైమండ్, నాకు కొంచెం జాలి ఎక్కువ, నువ్వు అలసిపోయి ఉన్నప్పుడు నేను నిన్ను చంపితే అంత బాగోదు, సో ఒక గేమ్ ఆడదామని చెప్పి తన బాడీలోంటి కొన్ని పేపర్స్ ని బయటికి తీస్తాడు. అవి సిలిండర్స్ లో మారుతాయి. అదొక క్రాకల్ లాగా గాల్లోకి ఎగిరి పేలుతుంది. అలా పేలగానే దాంట్లో నుండి పేపర్స్ బయటకు వస్తాయన్నమాట. అవి లిటరలీ ఫ్లవర్ ఫీల్డ్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. అది చూసి డైమండ్ అవి జస్ట్ పేపర్స్ మాత్రమే కాదు అని ఆ పేపర్స్ అన్నిటిని మెటల్ బాల్స్ గా మారుస్తాడు. ఆ మెటల్ బాల్స్ కనుక బాడీ మీద పడితే ఈజీగా ఒక మనిషి చనిపోతాడనమాట. ఎందుకంటే అవి మెటల్ తో చేయబడినవి కాబట్టి. సో అది చూసిన వెంటనే క్రేయోస్ రాబిన్ తో, రాబిన్ అవి మెటల్ బాల్స్, వాటి నుండి రెబెకాని కాపాడు అని అరుస్తాడు. దానికి రాబిన్, మీరు కూడా డేంజర్ లో ఉన్నారు కదా కెప్టెన్ అని అంటే, నా గురించి పట్టించుకోకు, రెబెకాని కాపాడు అని అంటాడు. ఇంకో పక్క డైమండ్ తన మీద ఆ మెటల్ బాల్స్ పడకుండా తన స్వాడ్ ని ఒక మెటల్ అంబ్రెల్లా మార్చేస్తాడు. అది చూసి రాబిన్ కి ఒక ఐడియా వస్తుంది. చుట్టూ ఉన్న సన్ఫ్లవర్స్ అన్నిటిని తన పవర్స్ యూస్ చేసి కలెక్ట్ చేసి దాని ఒక పెద్ద అంబ్రెల్లా మారుస్తుంది. ఆ పెద్ద పెద్ద మెటల్ బాల్స్ ఆ సన్ఫ్లవర్స్ మీద పడినప్పుడు వాటి ఇంపాక్ట్ తగ్గి రాబిన్ వాళ్ళైతే తప్పించుకుంటారు. కానీ ఇంకో పక్క క్రేయోస్ మాత్రం తన స్వాడ్ తోనే ఆ మెటల్ బాల్స్ తన మీద పడకుండా కవర్ చేసుకుంటుంటాడు. అండ్ డైమండ్ అని అటాక్ చేయడానికి తన వైపే పరిగెట్టుకొని వస్తుంటాడు. నువ్వు ఆ మెటల్ బాల్స్ ఆపుకుంటూ నా సైడ్ పరిగెట్టుకుంటూ వస్తే నేను అంత ఈజీగా వదిలేస్తా అనుకుంటున్నావా, నేను ఇక్కడున్నా అని మర్చిపోకు అని చెప్పి డైమండ్ తన పాకెట్ లోని గన్ తీసి క్రేయోస్ ఇంకో లెగ్ మీద కాలుస్తాడు. దెబ్బకి క్రేయోస్ అక్కడికక్కడే పడిపోతాడనమాట. అండ్ ఆ మెటల్ బాల్స్ తన బాడీ మీద పడ్డం స్టార్ట్ చేస్తాయి. అది చూసి డైమండ్ నవ్వుతుంటే రెబెకాకి కోపం వస్తుంది. సిగ్గు లేకుండా ఎలా నవ్వగలుగుతున్నావు డైమండ్, నిన్ను మాత్రం వదలను, ఫాదర్ ఫాదర్ అని చెప్పి ఏడుస్తుంది. అది చూసి డైమండ్, ఏంటి రెబెకా నేను అనుభవిస్తా అంటున్నావు, నువ్వే వచ్చి ఫైట్ చేస్తావా నాతో, రా ఫైట్ చేయి, మీ అమ్మని చంపినట్టే నిన్ను చంపేస్తా అని అంటాడు. అది చూసి రెబెకా ఫైట్ చేయడానికి వెళ్తూ ఉంటే రాబిన్ తనని గట్టిగా ఆపేస్తుంది. ఇంకా ఆ మెటల్ బాల్స్ పడ్డం ఆగలేదు, కాసేపు ఉండు అని రాబిన్ రెబెకాకి ఏం జరగకుండా కాపాడుతుంటే పైనుండి కొన్ని మెటల్ బాల్స్ హోల్స్ లో నుండి వచ్చి రాబిన్ కి తగులుతాయి. కానీ అవి తట్టుకుంటూ రాబిన్ రెబెకాని ఆపుతుంది. ఇంతలోనే రెబెకా ముందుకు చూసి స్టన్ అవుతుంది. మెటల్ బాల్స్ అంత ఫాస్ట్ గా పడుతున్నా తన బాడీ అంతా గాయాలతో నిండిపోయిన క్రేయోస్ అలాగే లేచి నిల్చుంటాడు. అండ్ గట్టిగా, ఇది నా ఫైట్ రెబెకా, నీ కత్తిని కింద పడే, నువ్వు 10 ఏళ్లు మీ అమ్మ మాటలు నిలబెట్టుకున్నావు, మీ అమ్మ ఎవరిని హట్ చేయొద్దని చెప్పిందని, నేను నీకు నేర్పించిన ట్రైనింగ్ తో కొలోజియంలో ఇన్ని సంవత్సరాలు ఫైట్ చేసావు కానీ ఒక్కసారి కూడా ఓడిపోలేదు అండ్ ఒక్కరిని కూడా హామ్ చేయలేదు. చుట్టూ ఉన్న వాళ్ళు నీకు ధైర్యం లేదన్నా, నీ ఫైటింగ్ స్టైల్ గురించి ఎంత దారుణంగా మాట్లాడినా నువ్వు కొలోజియంలో ఫైట్ చేసావు కానీ ఎవరిని హట్ చేయలేదు. నీ చేతులు మీ అమ్మలాగే చాలా ప్యూర్, మీ అమ్మ నీ లోపల ఇంకా బ్రతికే ఉంది, వీని చంపి నీ చేతుల్ని పాడు చేసుకునే అవసరం లింక్ లేదు, నీ చేతికి రక్తం అంటకూడదు, నువ్వు ఎప్పటికీ ఇంకా కత్తి ముట్టుకునే అవసరం రాకూడదు అని క్రేయోస్ తన చేతిలో స్వాడ్ని పట్టుకొని డైమండ్ వైపే ఫాస్ట్ గా వెళ్తుంటాడు. తన మీద స్పైక్ బాల్స్ పడుతున్నా అది చూసి డైమండ్, ఒరే నువ్వు మనిషివేనా, లేదా నీ బాడీ స్టీల్ తో చేసిందా, లేకపోతే నువ్వు ఖచ్చితంగా ఒక పెద్ద తిక్కలోడై ఉంటావు అని అంటాడు. దానికి క్రేయోస్,
నా పెయిన్ ఒక హ్యూమన్ది, అది నీకు అర్థం కాదు. మనల్ని ప్రేమించిన ప్రతి ఒక్కరు మనల్ని మర్చిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియదు. నువ్వు ముట్టుకున్న ఏ ఒక్కటి ఫీల్ అవ్వలేకపోతే నీకు ఎలా ఉంటుందో తెలియదు. ఈ డ్రెస్ రోసా చూసిన పెయిన్ కంటే నేను అనుభవిస్తున్న పెయిన్ పెద్దది కాదు. నేను సాలిడ్ అయితే ఈ కంట్రీ కూడా సాలిడే. నువ్వు నా చేతుల్లో ఓడిపోవడం ఖాయమని అంటాడు. అది చూసి డైమండ్ ఆ మనసులో ఇతనికి ఇంత పవర్ ఎక్కడి నుండి వస్తుంది? 20 ఏళ్ల క్రితం ఇతను తన ప్రైమ్ లో ఉండేవాడు, ఇంకా ఆ పవర్ పోలేదా అని చెప్పి క్రయోస్ తో గట్టిగా, నువ్వు నా స్వాట్ స్కిల్ గురించి మర్చిపోకు క్రయోస్, నిన్ను ఒకే ఒక్క దెబ్బతో పడుకోబెడతాను, నీ కాల్లో నేను చేసే అటాక్ నుండి తప్పించుకునే స్ట్రెంత్ ఉందని అనుకుంటున్నా అని చెప్పి క్రయోస్ మీద తన ఫుల్ స్ట్రెంత్ తో అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. క్రయోస్ తనకు జరిగిన అన్యాయాలన్నీ గుర్తు తెచ్చుకొని తన వైఫ్ ని, తన కూతురుతో చిన్నప్పుడు గడపలేని క్షణాలని, తన కళ్ళ ముందర తనని తండ్రిలాగా పెంచిన రాజుని పైరేట్స్ గాయపరుస్తుంటే ఏం చేయలేకపోయిన సిచ్యువేషన్స్ ని గుర్తు చేసుకుని ఒక్కసారిగా క్రయోస్ డైమంటే నరికితే ఆ అటాక్ ని అడ్డపెట్టుకోవడానికి ట్రై చేసిన కత్తి తెగిపోయి డైమంటే చెస్ట్ కట్ అవుతుంది. దెబ్బకి డైమంటే వెనక్కి పడతాడు. వెనక పడేటప్పుడు తన తల ఒక కట్టికి గట్టిగా తాకుతుంది. అండ్ డైమంటే అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. అండ్ ఆ కట్టి ఏదో కాదు, రెబెకా వాళ్ళ అమ్మ సమాధి. సో ఫైట్ అయిపోగానే రెబెకా పరిగెట్టుకుంటూ క్రయోస్ దగ్గరికి వెళ్తుంది. పాపం రాబిన్ ఏమో రెబెకాకి ఏం జరగకుండా తను తయారు చేసిన అంబ్రెల్లాకి బొక్కలు పడి ఆ స్పైక్ బాల్స్ అన్ని తనకి తగిలి తన వీప్ అంతా గాయాలై ఉంటాయి. సో ఫైనల్ గా క్రయోస్ అండ్ రెబెకా వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుని ఒక్కసారి బాధపడతారు. క్రయోస్ డైమండ్ ని ఓడించాడనే విషయం వియోలా కింగ్ రీకుకి, కమాండర్ కి అండ్ అక్కడ ఉన్న జనాలందరికీ చెప్తుంది. అండ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అందులో ఒకడు ఫ్యామిలీలో సుప్రీం ఆఫీసర్ అయిన డైమండ్ అని కొలోజియం హీరో ఓడిపోయాడా అని ఆశ్చర్యపోతే దానికి ఇంకొకడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, కొలోజియం కి హీరో ఎప్పుడు క్రయోసే, తను ఇంతవరకు ఓడిపోలేదు అని అంటాడు. సో డోన్ కిహోటే ఫ్యామిలీలో ఒక ఆఫీసర్ తర్వాత ఇంకొకరు ఓడిపోతూ వస్తుంటారు. సీనియర్ పింక్ ఫ్యాక్టరీలో అండ్ మిగతా ఆఫీసర్స్ ఒకరి తర్వాత ఒకరు స్ట్రా హ్యాట్ లూఫీ క్రూ చేతిలో ఓడిపోవడం వియోలా అందరికీ చెప్తుంది. అండ్ ఇంకా మిగిలింది బెలమీ హైనా, సుప్రీం ఆఫీసర్ పీకా, ట్రెబల్ అండ్ ఫైనల్ గా డోఫ్లెమింగో మాత్రమే అని వియోలా అందరికీ చెప్తుంది. అది విని అక్కడున్న జనాలందరూ ఇంకా మిగిలింది 4 మాత్రమే. ఈ స్ట్రా హ్యాట్ పైరేట్స్ లో ఇంత దమ్ముంది అనుకోలేదు. మనం వాళ్ళని క్యాప్చర్ చేద్దాం అనుకున్నాం గానీ వాళ్ళే మనల్ని ఇప్పుడు కాపాడబోతున్నారు, వాళ్ళకి మనం థ్యాంక్ఫుల్ గా ఉండాలని చెప్పి అక్కడున్న జనాలందరూ మాట్లాడుకుంటారు. ఇంతలోనే కింగ్ రీకు, నా లైఫ్ ఇప్పుడు డేంజర్ లో లేదు, నేను ఖచ్చితంగా టౌన్ లోకి వెళ్లాల్సిందే, అక్కడ జనాలకి నా అవసరం ఉంది, నేను వెళ్లి వాళ్ళని కాపాడుకుంటాను అని అంటే తనతో పాటే కమాండర్ కూడా వస్తానని అంటాడు. అండ్ జనాలు కూడా కింగ్ రీకును ఫాలో చేసుకుంటూ వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఇంతలో ఉసోప్ కి డౌట్ వస్తుంది, ఇంతకీ ఆ మరీన్ అడ్మిరల్ ఏమయ్యాడు అని అడుగుతాడు. దానికి కాంజురో తన టౌన్ లో ఉన్న మనుషులందరినీ ఒక చోట గ్యాదర్ చేస్తున్నాడు, వాళ్ళని సేఫ్ గా పెట్టడానికి అని చెప్తాడు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో ఫ్లవర్ ఫీల్డ్ లో క్రయోస్ అండ్ రెబెకా వాళ్ళ అమ్మ సమాధి ముందు కూర్చొని ఉంటే సడన్ గా అక్కడున్న ల్యాండ్ మొత్తం స్పైక్స్ లాగా మారతాయి. రెబెకా అండ్ క్రయోస్ ఇంజూర్ అవుతారు. అండ్ ఆ అటాక్ చేసింది ఎవరో కాదు, పీకా అన్నమాట. పీకాని చూసిన వెంటనే రాబిన్ కి డౌట్ వస్తుంది, ఈ పీకాతో జోరో ఫైట్ చేస్తున్నాడు కదా, ఈ పీకా ఇక్కడికి ఎలా వచ్చాడో అర్థం కావట్లేదు అని అంటుంది. పీకాని చూసిన వెంటనే కింద పడిపోయిన క్రయోస్ మళ్ళీ పైకి లేస్తాడు. నాకు తెలిసి ఈ ఫైట్ అవ్వలేదు అనుకుంటా, వీడిని ఓడించే వరకు ఈ యుద్ధం ఎప్పటికీ కంప్లీట్ కాదు అని అంటాడు. పాపం రెబెకా చెప్తుంది, నాన్న మీరు నిల్చోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు, ఎందుకు ఫైట్ చేస్తున్నారు అని. ఇంతలోనే పీకా క్రయోస్ తో, క్రయోస్ ఇంతకీ కింగ్ రీకు నీకేమవుతాడు? రెబెకా నీ లైఫ్ లో లేకపోవడానికి రీజనే ఆ కింగ్, ఎందుకు ఫైట్ చేస్తున్నావు అని అడిగితే దానికి క్రయోస్, మీరు మా కింగ్ ని ఫ్రేమ్ చేశారు, ఆయన నాకు మామ, నన్ను కాపాడి నాకు బ్రతకడానికి ఒక ఛాన్స్ ఇచ్చి తన కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేశాడు, ఫ్యూచర్ లేని నాకు ఒక లైఫ్ నిచ్చాడు. ఈ మొత్తం ప్రపంచంలో రీకు డైనాసిటీ మాత్రమే పీస్ కి ట్రూ మీనింగ్ ఇచ్చింది. ఇప్పుడు మన ఎంటైర్ నేషన్ మీలాంటి పైరెట్స్ ఈ కంట్రీలో నుండి వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నారు అని అంటే దానికి పీకా, అయితే నేనేం చేయాలో చేస్తాను అని. పీకా అక్కడ నుండి సడన్ గా మాయమైపోతాడు. జోరో ఏమో సెకండ్ స్టెప్ లో ఉంటాడనమాట. తనకి మ్యాటర్ అసలు అర్థం కాదు, వీడు నాతో ఫైట్ చేస్తున్నాడు కదా, సడన్ గా ఎక్కడికి మాయమైపోతున్నాడు, అసలు వీడికి ఏం కావాలి, వాడు ఆ ఎర్త్ లోపల దాక్కున్నంతసేపు నేను ఖచ్చితంగా తనను ఓడించలేను, తను నెక్స్ట్ టైం ప్రత్యక్షమయ్యే లోపల నేను తన రేంజ్ లో ఉండాలి అని అనుకుంటాడు. ఇంతలోనే పీకా ప్లాట్ లోపల నుండి బయటకు వస్తాడు. అండ్ తన పెద్ద బాడీతో ఆల్రెడీ పడిపోయి ఉన్న హజారుద్దీన్ ఇంజూర్ చేస్తాడు. ఆ తర్వాత బేబీ ఫై సాయితో కలిసిపోయి డాన్ కిహోటే ఫ్యామిలీకి మోసం చేసింది అని చెప్పి బేబీ ఫై మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఆ అటాక్ నుండి బేబీ ఫై ని కాపాడి సాయి ఇరుక్కుపోతాడు. ఆ తర్వాత పీకా ఆల్రెడీ ఇంజూర్ అయిపోయి ఉన్న చింజావోని, ఇడియోని అండ్ హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళందరినీ అటాక్ చేస్తాడు. అది చూసి జోరో కోపంగా, ఆపు పీకా, వీక్ గా ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి అటాక్ చేస్తున్నావు అని అంటే పీకా జోరో మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే జోరో ఆ అటాక్ ని తన స్వాట్ తో కట్ చేసి పారేస్తాడు. పీకా జోరోతో, నీకు పాత ప్లాటూ మీద ఎవరున్నారో తెలుసా జోరో అని అడిగితే పాత ప్లాటూ మీద కింగ్ ఉన్నాడు కదా అని అంటాడు. దానికి పీకా, కింగ్ మాత్రమే కాదు, కింగ్ రీకు కింగ్డమ్ లో ఇంపార్టెంట్ పీపుల్ అందరూ అక్కడే ఉన్నారు, ఆ సామురై, గాడ్ ఉసోప్ అండ్ కింగ్ రీకుని పవర్ లో చూడాలనుకుంటున్న జనాలు కూడా అదే ప్లాటూ మీద ఉన్నారు, నాకు అది చూసే మంటగా ఉంది,
ఎందుకంటే డ్రెస్రోసా కింగ్డమ్ కి అసలైన కింగ్ డోఫ్లెమింగో మాత్రమే. ఆ ప్లాట్యూ మీద ఉన్న వాళ్ళందరినీ ఒకేసారి చంపేస్తాను అని చెప్పి ఒక పెద్ద స్టోన్ గోళం లాగా మారి ప్లాట్యూ వైపు వెళ్లడం స్టార్ట్ చేస్తాడు. అది చూసి జోరో తన లోపల తను ఆలోచించుకుంటాడు. ప్లాన్ 1, తన మీద స్లాషెస్ షూట్ చేయొచ్చా? లేదు, ఇంత దూరం నుండి అది వర్కౌట్ అవ్వదు. ప్లాన్ 2, నేను తన బ్యాక్ మీద జంప్ చేసి తనని కట్ చేయొచ్చా? లేదు, నేను అంత దూరం ఎగలేను, మధ్యలోనే పడిపోతాను. ప్లాన్ 3, ప్లాట్యూ మీద ఉన్న వాళ్ళకి వినిపించేలా వెళ్ళిపోమని గట్టిగా అరుద్దామా? లేదు, ఇంత దూరం నుండి వాళ్ళకి వినిపించదు. పోనీ ట్రాన్స్పోర్టర్ స్నేల్ ద్వారా చెప్దామా? నా దగ్గర ట్రాన్స్పోర్టర్ స్నేల్ కూడా లేదే, ఇంకేం చేద్దాం? అండ్ తను పరిగెట్టుకుంటూ వెళ్తే తనకు సడన్ గా ఒక ఐడియా వస్తుంది. ప్లాన్ 5, గాల్లోకి ఎగిరి ఆడిని కట్ చేసి పారేస్తాను అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు క్రేయోస్ వాళ్ళు భయపడతారు, ఈ పీకా ఖచ్చితంగా కింగ్ రికుని చంపేస్తాడు అని. అండ్ డోన్ కిహోటే ఫ్యామిలీ గార్డ్స్ సెలబ్రేట్ చేసుకుంటుంటారు, సర్ పీకా మనల్ని గెలిపించేస్తాడు అని. ఇంతలోనే కింగ్ ఎలిజబెల్లో మంచి పని అయింది, జోరో చెప్పినందుకు నా పంచిని నేను ఇంకా యూజ్ చేయలేదు, ఒక పంచి కొట్టే ఆ పీకాని పడగొడతాను అని తను మాట్లాడుకుంటూ ఉంటే సడన్ గా అక్కడికి జోరో వస్తాడు. కింగ్, కాసేపు వెయిట్ చేయండి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వాడిని డెస్ట్రాయ్ చేసినా ఎటువంటి యూజ్ లేదు, వాడు మళ్ళీ ఫామ్ అవుతాడు. మనం గనక వాడి మెయిన్ బాడీని అటాక్ చేయకపోతే వాడు మళ్ళీ రీజనరేట్ అవుతాడు అని అంటే దానికి ఎలిజబెల్లో అయితే నన్నేం చేయమంటావు అని అడుగుతాడు. దానికి జోరో జస్ట్ 2 నిమిషాలు వెయిట్ చేయని అంటాడు. ఆ తర్వాత దూరంగా కర్మిస్తున్న కమాండర్ అని పిలిచి, నువ్వు మనుషుల్ని త్రో చేయడం నేను చూశాను, నన్ను త్రో చేయగలవా అని అడుగుతాడు. ఇంకో పక్క కింగ్ రీకు పీకా ప్లాట్యూ వైపే వస్తూ దారిలో ఉన్న జనాలందరినీ ఇంజూర్ చేస్తుంటే కింగ్ రీకు గట్టిగా అరుస్తాడు, పీకా నీకు కావాల్సింది నేను, చుట్టూ ఉన్న వాటిని డెస్ట్రాయ్ చేసి జనాలను ఇబ్బంది పెట్టద్దు అని అంటాడు. ఇంతలోనే ప్లాట్యూ మీద ఉన్న జనాలందరూ మెల్లగా పారిపోవడం స్టార్ట్ చేస్తారు. ఇంకో పక్క కమాండర్ జోరోని చేతిలో పట్టుకొని, నువ్వు కరెక్ట్ గానే ఆలోచిస్తున్నావు పైరెట్ హంటర్, ఈ టెక్నిక్ ని వాడడం అంత సేఫ్ కాదు, సేఫ్ ల్యాండింగ్ జరగకపోవచ్చు అని అంటే దానికి జోరో, నువ్వు వాటి గురించి పట్టించుకోవద్దు, నన్ను ఫాస్ట్ గా విసురు అని అంటాడు. దెబ్బకి కమాండర్ జోరోని చాలా ఫాస్ట్ గా పీకా వైపు విసురుతాడు. ఇంకా పీకా తన చేతులతో ప్లాట్యూ మొత్తాన్ని అటాక్ చేస్తాడు అనే టైంలో జోరో తన చేతుల్ని అండ్ స్వార్డ్స్ ని ఆర్మమెంట్ హాకీతో కవర్ చేసి ఈ ప్రపంచంలో నేను కట్ చేయలేనిది ఏదీ లేదు అని ఫాస్ట్ గా పీకా వైపు వెళ్తుంటాడు. పీకా ఏమో కింగ్ రీకుతో, ఇక్కడున్న జనాలందరూ మళ్ళీ నేను తిరిగి లవ్ చేస్తారనుకుంటున్నావా కింగ్ రీకు? నీ మిస్టేక్స్ అన్ని కరెక్ట్ అయిపోయాయి అనుకుంటున్నావా? నాన్ సెన్స్, నీ ప్యాసిఫిజం ఈ కంట్రీని సేవ్ చేయలేకపోయింది, ఈ కంట్రీకి ఇంత దుర్గతి పట్టేలా చేసింది, మర్చిపోకు అని అంటే దానికి కింగ్ రీకు, నా ప్యాసిఫిజం దేన్ని కాపాడలేకపోయినా నేను మాత్రం ఒక మనిషిలాగే ఉన్నాను, నేను ఒకరిని మర్డర్ చేస్తే బ్రతకగలుగుతాను అని అనుకుంటే చంపడం మానేసి నేనే చస్తాను, కానీ ఈ కంట్రీకి మాత్రం నేను ఒక మర్డర్ గా ఉండను అని అంటాడు. దానికి పీకా, కంట్రీని ఎప్పుడు మిలిటరీతోనే కంట్రోల్ చేయాలి, ఎనిమీస్ ని చంపలేని వాడు ఎప్పటికీ కింగ్ లాగా కొనసాగలేడు, అందుకే నీలాంటి సెయింట్స్ ఎప్పటికీ హిస్టరీలో మార్క్ వేయలేరు అని తన పెద్ద పెద్ద చేతులతో కింగ్ రీకును చంపేయబోతాడు. కానీ ఇంతలోనే జోరో పీకా ప్లాట్యూని సగానికి కట్ చేస్తాడు, మళ్ళీ దాన్ని ఇంకొక హాఫ్ కి కట్ చేస్తాడు. జోరోకి బాగా తెలుసు ఆ కట్ అయిన పార్ట్స్ లో పీకా ఖచ్చితంగా ఉంటాడు అని. సో ఏ స్టోన్ అయితే కదులుతుందో అక్కడ పీకా ఉంటాడని చెప్పి దాన్ని ఇంకా ముక్కల కింద కట్ చేస్తాడు. అండ్ మొత్తానికైతే ఆ పెద్ద స్టాచ్యూ హ్యాండ్ లోపల పీకా కనిపించేసరికి జోరో ఆ హ్యాండ్ మొత్తాన్ని కట్ చేసి పారేస్తే పీకా బయటకు వస్తాడు. అది చూసి పీకా నవ్వుతూ, నువ్వు ఆ స్టోన్ బాడీని కట్ చేస్తే నన్ను ఓడించేయగలను అనుకుంటున్నావా? నా బాడీ అంతా హాకీతో ఇన్ఫ్యూజ్ చేశాను, నన్ను ఎప్పటికీ నువ్వు ఓడించలేవు, నేను పట్టుకొని నేలకేసి కొడతాను అని అంటే జోరో వన్ లాస్ట్ టైం, ఈ ప్రపంచంలో 9 మౌంటైన్స్ 8 సీస్ ఉన్నాయి, వీటిల్లో నేను కట్ చేయలేంది ఏదీ లేదు అని 3000 వోల్ట్స్ అనే టెక్నిక్ ని యూజ్ చేసి ఆర్మమెంట్ హాకీతో కవర్ అయి ఉన్న పీకాని కట్ చేసి పారేస్తాడు. జోరో పీకానైతే ఓడించేశాడు, కానీ ఇంకొక ప్రాబ్లం మిగిలిపోయింది. ఆ పెద్ద స్టాచ్యూలో ఉన్న స్టోన్స్ అన్ని ప్లాట్యూ మీద అండ్ సిటీలో ఉన్న జనాల మీద పడ్డం స్టార్ట్ చేస్తాయి. సో అప్పుడు జోరో ప్లాట్యూ వైపు చూడగానే కింగ్ పంచ్ అని సౌండ్ వినిపిస్తుంది. సో ఎలిజబెల్లో తన పంచ్ ని యూజ్ చేసి ఆ పెద్ద పెద్ద స్టోన్స్ మొత్తాన్ని దూరం ఎగిలిపోయేలా చేస్తాడు. సో జోరో మొత్తానికి ప్లాన్ చేసి పీకాను కూడా ఓడించేస్తారు. సో తనను ఓడించేసిన తర్వాత జోరో తన కత్తిని చూసుకుంటే తనకి పాస్ లో మీహాక్ మాట్లాడింది గుర్తొస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో మీహాక్, నీ కత్తికి ఎప్పుడైనా స్క్రాచెస్ గానీ లేకపోతే విరిగిపోవడం గానీ జరిగిందా అని అడుగుతాడు. దానికి జోరో, అవును, మోస్ట్లీ మీతో ఫైట్ చేసినప్పుడే బ్లేడ్ విరిగిపోయింది అని అంటే దానికి మీహాక్, నీ బ్లేడ్ మీద చిన్న మార్క్ పడినా అది నీకు అవమానమే, ప్రపంచంలో ఏ వెపన్ అయినా హాకీని యూజ్ చేసి బ్లాక్ బ్లేడ్ గా మార్చొచ్చు, నువ్వు ఆ హాకీని మాస్టర్ చేసేంత వరకు నువ్వు మందు తాగడానికి వీల్లేదు అని చెప్పి ఒక కండిషన్ పెట్టుంటాడు. సో అలా మీహాక్ దగ్గర ట్రైన్ అయినప్పుడే జోరో తన బ్లేడ్ కి హాకీ ఇన్ఫ్యూజ్ చేయడం నేర్చుకుని ఉంటాడనమాట. సో ఆ పవర్ తోనే జోరో పీకా స్టాచ్యూని సగానికి కట్ చేయగలుగుంటాడు. పీకా స్టాచ్యూ పడిపోయిన తర్వాత ఫుజితోరా తన ఆఫీసర్స్ అడుగుతాడు, ఈ స్టోన్ వల్ల ఎవరైనా ఇంజూర్ అయ్యారా అని. దానికి వాళ్ళు చెప్తారు, ఎలిజబెల్లో తన పవర్ ని యూజ్ చేశాడు కాబట్టి ఆ పీసెస్ అన్ని గాల్లోకి ఎగిరి సముద్రంలో పడిపోయాయి, సో జనాలకేం కాలేదు అని చెప్తాడు. జోరో పీకాని ఓడించడం డ్రెసరోసాలో ఉండే జనాలందరూ చూస్తారు.
అండ్ స్టన్ అవుతారు. వాళ్ళు మాత్రమే కాదు, కొలోజియంలో ఫైట్ చేసిన వారియర్స్ ఇంత పవర్ పెట్టుకుని తన టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయలేదు. తను ఎంత గొప్పోడే ఉంటాడో అని సాయి అంటే, చింజావో గార్ప్ మనవడి యొక్క సబార్డినేట్ ఇంత స్ట్రాంగ్ గా ఉంటాడని నేను అనుకోలేదు అని అంటాడు. అండ్ జోరో చేసింది చూసి బార్తల్మేయుకి దగ్గర స్ప్రో తప్పినంత పని అవుతుంది. ఎందుకంటే వాడు అంత పెద్ద ఫ్యాన్ బాయ్ మీకు ఆల్రెడీ తెలుసు. కట్ చేస్తే ఇంకో పక్క ఫ్రాంకీ స్మైల్ ఫ్యాక్టరీని డిస్ట్రాయ్ చేయండి అని ఆర్డర్ ఇచ్చిన తర్వాత టోండట్ డ్వార్ఫ్స్ అన్ని చుట్టూ ఉన్న మెటీరియల్ అంతా ధ్వంసం చేస్తాయి. ఇన్ని రోజులు వాళ్ళని స్లేవ్స్ గా ట్రీట్ చేసినందుకు వాళ్ళ బాధ మొత్తాన్ని ఆ ఫ్యాక్టరీ డిస్ట్రాయ్ చేసి తీసుకుంటారు. ఆ ఫ్యాక్టరీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోవడం దూరం నుండి ట్రబుల్ చూసి డోఫ్లమింగోతో చెప్తాడు, మన ఫ్యాక్టరీ డిస్ట్రాయ్ అయిపోతుంది, దాన్ని తిరిగి తీసుకురాలేకపోయినా మనం అట్లీస్ట్ మన ఆఫీసర్స్ ని సేవ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మ్యాన్షరీ మన దగ్గరే ఉంది అని అంటాడు. కానీ ట్రబుల్ కి తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ లియో వాళ్ళు మ్యాన్షరీని సేవ్ చేసి తీసుకెళ్లిపోయారు. అండ్ వాళ్ళు సేవ్ చేసి 4th ఫ్లోర్ సన్ఫ్లవర్ ఫీల్డ్ లో ఉన్న క్రేయోస్, రెబెకా అండ్ రాబీ దగ్గరికి వెళ్తారు. లియో వాళ్ళు క్రేయోస్ ని చూసి, టాయ్ సోల్జర్వి నువ్వే కదా, అండ్ నువ్వు సేమ్ టు సేమ్ కొలోజియం లో ఉన్న స్టాచ్యూ లాగా ఉన్నావు అని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంతలోనే మ్యాన్షరీ బాగా ఇంజూర్ అయిన క్రేయోస్ ని హీల్ చేస్తా అని చెప్తుంది. అండ్ క్రేయోస్ కి బాగా తెలుసు మ్యాన్షరీ హీలింగ్ ఎబిలిటీస్ కి ఒక లిమిట్ ఉందని. సో అది తన మీద కాకుండా డ్రెసరోసాలో ఉన్న చాలా మంది మీద యూజ్ చేయొచ్చు అని చెప్పి మ్యాన్షరీని ఆపుతాడు. అండ్ చాలా రోజుల తర్వాత మ్యాన్షరీ డ్రెసరోసాని చూస్తుంది. అది చూసి, లియో ఆల్రెడీ నాకు డ్రెసరోసా సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు, కానీ ఇంత దారుణంగా ఉంటుందని నేను అనుకోలేదు అని అంటే, దానికి క్రేయోస్ ఫ్యాక్టరీని ఆల్రెడీ డిస్ట్రాయ్ చేసేశారు. సో ఈ బ్యాటిల్ క్లైమాక్స్ కి వచ్చేసింది. అండ్ ఇంకా మిగిలింది రెండే, ఒకటి కింగ్ రీకు మళ్ళీ కింగ్ గా మారడం, లేదా డ్రెసరోసా డోఫ్లెమింగో చేతిలో పడి మళ్ళీ అగాధంలోకి వెళ్ళిపోవడం. వాడు బ్రతుకున్నంత కాలం మనం ఎప్పటికీ సేఫ్ కాదు అని చెప్తాడు. దానికి లియో, ఇప్పుడు మా నమ్మకం అంతా లూఫీ పైరెట్ క్రూ మీద పెట్టామనంటే మ్యాన్షరీ పైరెట్ మీదనా అని చెప్పి షాక్ అవుతుంది. కట్ చేస్తే ఇంకోవైపు కోవాలా ఏమో పాత ప్యాలెస్ లోపలికి ఎంటర్ అయి ఉంటుంది. ఎంటర్ అయ్యి సాబోకి కాల్ చేస్తుంది, నువ్వు నాకు వచ్చి హెల్ప్ చేయగలవా అని. దానికి సాబో, కొలోజియంలో ప్రిజనర్స్ ఇంకా ఇరుక్కుపోయి ఉన్నారు, వాళ్ళని తప్పించడానికి నేను వచ్చాను, నేను అక్కడికి రావడానికి టైం పడుతుంది, అండ్ అక్కడ సిచ్యువేషన్ ని నువ్వు హ్యాండిల్ చేయలేవా అని అడిగితే దానికి కోవాలా తిడుతుంది, ఒకవేళ నేను హ్యాండిల్ చేయగలను అంటే నీకెందుకు కాల్ చేస్తాను, అండ్ నాకు తెలిసి లూఫీ ఇక్కడ సీరియస్ ట్రబుల్లో ఉన్నాడు అని అంటే అప్పుడు ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా సరే అయితే వస్తాను అని అంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు పాత ప్లాటూ మీదకి జోరో చేరుకోగానే ఉసఫ్ వెళ్లి తనని హక్ చేసుకుంటాడు, పీకా బార్ నుండి వాళ్ళని కాపాడినందుకు. ఒకవేళ జోరో హెల్ప్ చేయకపోయి ఉంటే జోరో తన పెద్ద చేతులతో ఆ ఏరియా మొత్తాన్ని ధ్వంసం చేసి పారేసేవాడు. సో థ్యాంక్ యూ చెప్పగానే జోరో, ఇప్పుడు మనం కొద్దిసేపటికి మాత్రమే తప్పించుకున్నాం, ఈ కేజ్ డిసపియర్ అయితేనే మనం నిజంగా తప్పించుకున్నట్టు, ఈ కేజ్ ఉన్నంతసేపు డోఫ్లెమింగో బ్రతికే ఉన్నాడని అర్థం అని అంటాడు. దానికి పక్కనున్న జనాలు వియోలా చెప్పినట్టుగా అయితే మేజర్ గా అందరు ఆఫీసర్స్ ఓడిపోయారు, ఇప్పుడు మనం గెలవడానికి 3 మాత్రమే మిగిలారు అని అంటారు. దానికి వియోలా, లేదు ఇంకా మిగిలింది 2 మాత్రమే, ఆ 3లో ఒకరు ఆల్రెడీ ఓడిపోయారు అని అంటుంది. అండ్ ఓడిపోయింది ఎవరో కాదు, బెలమీ అనమాట. సో బెలమీకి అండ్ లూఫీకి మధ్యలో జరిగిన ఫైట్ లో లూఫీ ఎంత చెప్పినా వినకుండా తన బాడీ అంతా కొలాప్స్ అయిపోయే సిచ్యువేషన్ లో ఉన్నప్పటికీ డోఫ్లెమింగో తనని గుర్తించాలని చెప్పి బెలమీ లూఫీతో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. లూఫీ బెలమీని ఒక ఫ్రెండ్ లాగా చూస్తున్నాడు కాబట్టి బెలమీ లూఫీని ఎంత దారుణంగా అటాక్ చేసినా రివర్స్ లో లూఫీ బెలమీని కొట్టాడు. లూఫీ అడుగుతాడు, డోఫ్లెమింగో నిన్ను ఆల్రెడీ ఫ్రీగా వదిలేశాడు కదా, నువ్వెందుకు ఇంకా తన కోసం ఫైట్ చేస్తున్నావు అని అడిగితే దానికి బెలమీ ఏడుస్తూ, తను నన్ను వదిలేసినప్పటికీ తన మీద నాకు ఫుల్ రెస్పెక్ట్ ఉంది, ఒకవేళ నేను చనిపోతే తను నన్ను యాక్సెప్ట్ చేస్తాడు అనుకుంటే తన కోసం ఖచ్చితంగా చనిపోతాను అని అంటాడు. దానికి లూఫీ, నీ లైఫ్ ని నువ్వు వేస్ట్ చేస్తున్నావు అని అంటే దానికి బెలమే, నువ్వు నన్ను సీరియస్ గా తీసుకోకపోతే నేను నిన్ను చంపే వరకు ఆగను, అందుకే స్టాన్స్ తీసుకో, నీ వల్ల అయితే నన్ను నీ పంచ్తో ఆపు అని చెప్పి బెలమే అంటాడు. అండ్ బెలమీకి బాగా తెలుసు లూఫీ తిరిగి ఫైట్ చేస్తే తను ఎక్కువసేపు నిలబడలేడని. బెలమీ మనసులో అనుకుంటాడు, ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నన్ను ఒక ఫ్రెండ్ లాగా చూసినందుకు థ్యాంక్ యూ అని మనసులో అనుకుంటాడు. బయటకు మాత్రం లూఫీ మీద అటాక్ చేయడానికి వెళ్తూ చచ్చిపో లూఫీ అని గట్టిగా అరుస్తాడు. లూఫీ ఒక్క దెబ్బతో బెలమీని నేల కతికించేస్తాడు. అండ్ బెలమీ మనసులో అనుకుంటాడు, నేను ఐడియలైజ్ చేయడానికి ఒక రాంగ్ మ్యాన్ ని చూస్ చేసుకున్నాను, అండ్ నేను దానికి శాస్తి అనుభవించాలి, నన్ను అందరూ ఈడియట్ అనుకున్నా పర్వాలేదు, నేను పోరాడే ఓడిపోయాను, నాకు ఇంకా రిగ్రెట్స్ లేవు, నన్ను ఆపినందుకు థ్యాంక్ యూ లూఫీ అని అనుకుంటాడు. లూఫీ మాత్రం కోపంతో ఊగిపోతుంటాడు, ఎందుకంటే లూఫీ ఒక్కసారి ఫ్రెండ్ అని ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళ మీద ఈగ వాలిన అవతలున్నోడు ఎవడైనా ఆడికి చుక్కలు చూపించేస్తాడు. అలాంటిది డోఫ్లెమింగో తన ఫ్రెండ్నే తన చేతులతో కొట్టుకునేలా చేశాడు. సో కోపంతో లూఫీ డోఫ్లెమింగో అని గట్టిగా రావుగానే డోఫ్లెమింగోకి అది వినిపిస్తుంది, ఏదో మృగమరిచినట్టు వినిపిస్తోందిలా. తను ఇక్కడికి పైకి వచ్చాడంటే నీ శవాన్ని చూసి ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతాడు అని అంటాడు. ఇక టాప్ ఫ్లోర్ మీద చూస్తే డోఫ్లెమింగో అండ్ ట్రబుల్ కలిసి లాని దారుణంగా ఇంజూరీ చేసేసి ఉంటారు. వీళ్ళు చేసిన దానికి లా చనిపోయాడేమో అని చెప్పి డోఫ్లెమింగో అలా అంటాడనమాట. కానీ ఇంతలోనే లా మళ్ళీ లేస్తాడు. అది చూసి డోఫ్లెమింగో, ఇంకా చాలులా, ఎక్కువసేపు పోరాడకు,
నువ్వు నా ఒక్కడిని ఓడించడమే కష్టం, అలాంటిది ట్రబుల్తో కలిపి ఛాలెంజ్ చేస్తున్నావు. మమ్మల్ని ఓడించడం నీ వల్ల కాదు. స్ట్రా హ్యాట్ ఇక్కడికి రావడానికి చాలా టైం పడుతుంది. ఒకవేళ ఆ బెలమిని లూఫీ ఫ్రెండ్ లాగా చూడకపోయి ఉంటే లూఫీ ఇక్కడికి వచ్చి చాలాసేపు అయి ఉండేదేమో. నువ్వు ఆ నరకం లాంటి వైట్ టౌన్ లో పుట్టావు. ఫ్యూచర్ లేని ఒక డార్క్ లైఫ్ ను బ్రతికావు. కొరోజాన్ని కలవడం వల్ల నీ జీవితం కొంచెం పెరిగిందంతే. కానీ నువ్వు నీ జీవితం మొత్తం నా మీద పగతో బ్రతికావు. నీ లైఫ్ ఎక్స్టెండ్ అయిన తర్వాత ఈ 13 సంవత్సరాలు ఒక మీనింగ్లెస్ లైఫ్ ని బ్రతికావు. నాకు నిన్ను చూస్తే జాలవుతోంది అని లా తల మీద గన్ను పెడతాడనమాట. డోఫ్లెమింగో జాలి చూపిస్తున్నాడంటే చంపేస్తాడని అర్థం. సో డోఫ్లెమింగో లాతో ఇంకాసేపట్లో నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు. ఒక కుక్కలాగా చచ్చిపోతావు. అండ్ నీ ఆత్మకి శాంతి కూడా దొరకదు. ఎలాగో చనిపోతున్నావు కాబట్టి నీ ఆఖరి నిమిషాల్ని మీనింగ్ఫుల్ గా బ్రతుకు. నీ ఓపీ ఫ్రూట్ ని యూజ్ చేసి నా మీద ఇమ్మోర్టాలిటీ ఆపరేషన్ ని చెయ్యి. అది గనక నువ్వు చేస్తే నువ్వు అడిగింది నేను ఇస్తాను అని అంటాడు. దానికి లా నవ్వుతూ, ఏంటి ఏమైనా ఇస్తావా? ఒకసారి ఆలోచించుకో. అది మనిద్దరికీ బెనిఫిట్ అవుతుందంటే నేను ఖచ్చితంగా చేస్తాను. నీ వల్ల అయితే కోరాన్ని తిరిగి బ్రతికించు. అండ్ ఈ డ్రెస్ రోసాలో ఉండే ప్రతి ఒక్కడి ముడ్డు మీద ఒక ముద్దు పెట్టు. నీకేం జరుగుతుందో అర్థం కావట్లేదా డోఫ్లెమింగో? స్ట్రా హ్యాట్స్ ఇక్కడి వరకు చేరుకోవడానికి ఎన్నో మిరాకిల్స్ చేశారు. వాళ్ళని ఆపడం నీ వల్ల కాదు. సీజర్ ఎప్పటికీ నీకు దొరకడు. నీ ఫ్యూచర్ ఆల్రెడీ అయిపోయింది. నువ్వు చేస్తావని అంటాడు. వెంటనే డోఫ్లెమింగో లాని పొట్టలో కాలుస్తాడు. దెబ్బకి లా నొప్పికి తన బాడీని ముందు సైడ్కి తిప్పేస్తాడు. అప్పుడు తన వెనకాల ఉన్న సింబల్ ని డోఫ్లెమింగో చూస్తాడు. ఏంటి నీ షర్టు మీద కొరోజన్ అని ఉంది? ఇది చూపించి నాకేం చెప్పాలనుకుంటున్నావు? నీ హార్ట్ పైరేట్స్ కి పేరు కొరోజన్ పేరుని గుర్తు చేసుకుంటూ పెట్టావా? నన్ను రెచ్చగొడుతున్నావు. నీకోసం తయారు చేసిన ఆ హార్ట్ థ్రోన్ మీద నువ్వు కూర్చోవు. ఇంకా హార్ట్ సింబల్ ని నీ వెనకాల ఎందుకు తగిలించుకున్నావులా అని చెప్పి తన వీపు మీద కంటిన్యూస్ గా కాలుస్తాడు. దెబ్బకి ఆ ప్లేస్ అంతా బ్లడ్ తో నిండిపోతుంది. కట్ చేస్తే ఇంకోవైపు కింగ్ రీకు అండ్ అక్కడున్న ప్రజలందరూ కాంజురా గీసిన ల్యాడర్ ని యూజ్ చేసి కిందకి దిగడం స్టార్ట్ చేస్తారు. అండ్ వియోలా జోరా వాళ్ళతో ఇంకా వర్స్ట్ ఫ్యామిలీ నుండి ట్రబుల్ అండ్ డోఫ్లెమింగో మాత్రమే మిగిలారనేది నిజమే. కానీ మన వాళ్ళు కూడా చాలా కోల్పోయారు అని అంటుంది. ఇంతలోనే లూఫీ ఆ ఫ్లోర్ ని బద్దలు కొట్టుకొని మరి డోఫ్లెమింగో అండ్ ట్రబుల్ ఉన్న ప్లేస్ కి వెళ్తాడు. డోఫ్లెమింగో లూఫీని చూడగానే ఇక్కడికి రావడానికి చాలా సేపు పట్టిందే లూఫీ, బెలమి ఇంకా ఫ్రీ అయిపోయినట్టేగా అని అంటే లూఫీ కోపంగా, ఏం తెలియనట్టు చేయకు, తనని నాతో కావాలనే ఫైట్ చేసేలా చేసావని తన చేతిని ఎక్స్ప్లెయిన్ చేసి ఆర్మమెంట్ హాకీతో కవర్ చేసి డోఫ్లెమింగో మీద ఎలిఫెంట్ గన్ ని యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ డోఫీ దాని స్పైడర్ వెబ్ అనే టెక్నిక్ ని యూజ్ చేసి ఆపేస్తాడు. ఆపినప్పటికీ లూఫీ ఆగకుండా అక్కడి నుండి తప్పించుకునే గ్యాట్లింగ్ ని యూజ్ చేస్తే డోఫ్లెమింగో బ్రేక్ వైట్ అనే టెక్నిక్ ని యూజ్ చేస్తాడు. లూఫీ దాని నుండి తప్పించుకునేటప్పుడు తన కాలు ఆ అటాక్ లో ఇరుక్కుంటుంది. దానివల్ల తన కాలంతా డ్యామేజ్ అవుతుంది. లూఫీ అక్కడి నుండి తప్పించుకొని డైరెక్ట్ గా లా దగ్గరికి వెళ్తాడు. తన బాడీని రివర్స్ చేయగానే బ్లడ్ తో నిండిపోయిన తన బాడీని చూసి ట్రాఫీ నీకింతకీ ఏమైంది అని గట్టిగా అరుస్తాడు. అది చూసి డోఫ్లెమింగో తను చనిపోయాడు లూఫీ, తనను చూస్తే నీకు అర్థం కావట్లేదా అని అంటాడు. దానికి లూఫీ నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అంటే దానికి డోఫ్లెమింగో ఈ లా నిన్ను చాలా నమ్మాడు, నువ్వు మిరాకిల్స్ ని పాసిబుల్ చేయగలుగుతావని నేను కూడా విన్నాను లూఫీ. నువ్వు నాతో చేసిన ఫైట్ లో నాకు ఒకటి అర్థమైంది, నువ్వు నన్ను ఓడించలేవు. అలాంటిది ఇప్పుడు మా ఇద్దరితో ఫైట్ చేయాలి, నీ వల్ల అవుతుందా అని నవ్వితే లాని చంపేశాడనే కోపంతో లూఫీ గట్టిగా అరుస్తాడు. దానికి డోఫ్లెమింగో ఆగు లూఫీ, ఈ గేమ్ ని ఫాస్ట్ గా ముగిద్దామని అంటాడు. చూస్తే ఆ బర్డ్ కేజ్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మెల్లగా లోపలికి మూవ్ అవడం స్టార్ట్ అవుతాయి. వాటి చుట్టూ ఉన్న బిల్డింగ్స్ అన్ని ముక్కల కింద కట్ అయిపోతుంటాయి అన్నమాట. అవి చూసి జనాలందరూ భయపడి సెంటర్ వైపు పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. డోఫ్లెమింగో లూఫీతో, లూఫీ ఈ బర్డ్ కేజ్ లోపల ఉండే వాళ్ళు ఖచ్చితంగా చచ్చిపోతారు. నేను ఈ గేమ్ రూల్స్ ని మార్చేశాను. ఈ సిటీని సరౌండ్ చేస్తున్న బర్డ్ కేజ్ మెల్లగా క్లోజ్ అయిపోతూ ఉంది. ఒక గొడుగులాగా ఇది కూడా క్లోజ్ అయిపోతుంది. అండ్ ఖచ్చితంగా దీని లోపల ఉండే ప్రతి ఒక్కరూ చచ్చిపోతారు. ఎందుకంటే ఇక్కడ జరిగిన నిజం తెలిసిన ఏ ఒక్కరు ప్రాణాలతో బ్రతకడానికి వీల్లేదు. వాళ్ళు మనిషి అయినా జంతువు అయినా ఎవరైనా బ్రతకడానికి వీల్లేదు. నీ ఫ్రెండ్స్ అందరూ చనిపోయిన తర్వాత చివరిగా చచ్చేది నువ్వే. నిన్న అలా స్ట్రా హ్యాట్ అని పిలుస్తాడు కదా, నిన్ను చంపే వాడికి పట్టిన గతినే నీకు పట్టిస్తాను. మీరందరూ చనిపోయిన తర్వాత నేను ఒక కొత్త కంట్రీని తయారు చేస్తాను అని అంటాడు. ఇంతలోనే లూఫీ డోఫ్లెమింగో మీద అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ వాళ్ళకి షాంబుల్స్ అనే సౌండ్ వినిపిస్తుంది. అండ్ అది యూజ్ చేసింది లా అన్నమాట. లా సడన్ గా లేచి ఈ కంట్రీ కాదు డిసప్పేర్ అయ్యేది, నువ్వు డోఫ్లెమింగో అని చెప్పి గెమ్మా నైఫ్ అనే అటాక్ ని డోఫ్లెమింగో మీద యూజ్ చేస్తాడు. ఆ నైఫ్ తో గుచ్చితే బాడీ లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి. ఆ అటాక్ తీసుకోగానే డోఫ్లెమింగో నొప్పికి గట్టిగా అరుస్తాడు. ట్రబుల్ లా బ్రతికే ఉండడం చూసి అస్సలు నమ్మలేకపోతాడు. నువ్వు ఆ ఓపీ అటాక్ ని ఎలా యూజ్ చేసావు? ఇక్కడ నువ్వు రూమ్ ని క్రియేట్ చేయలేదు కదా అని అంటే దానికి లా నేను ఈ ప్లేస్ లోకి వచ్చినప్పటి నుంచి మనమందరూ రూమ్ లోపలే ఉన్నాం. ఈ రూమ్ ని ఎంత పెద్దగా మార్చానంటే వీటి బార్డర్స్ మీకు కనిపించవు. డోఫ్లెమింగో నన్ను కాల్చిన వెంటనే నేను వెనక్కి తిరిగి శాంబుల్స్ ని యూజ్ చేసి నా బాడీని కింద పడి ఉన్న వేరే డెడ్ బాడీతో మార్చేశాను. సో ఆ గన్ షాట్స్ అన్ని వేరే వాడు తీసుకున్నాడు అని చెప్తాడు. యాక్చువల్లీ లూఫీ లా డెడ్ బాడీని చూసి తన దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్ళినప్పుడు లా లూఫీకి చెప్పుంటాడు, నేను బ్రతికే ఉన్నాను, నువ్వు ఆ డోఫ్లెమింగోకి కుదిరినంత దగ్గరగా వెళ్ళు, నేను చేయాల్సింది నేను చేస్తాను అని చెప్పుంటాడు అనమాట.
సో అలా వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి డోఫ్లెమింగో మీద అయితే అటాక్ చేస్తారో ఆ అటాక్ తనని ఇంటర్నల్ గా డ్యామేజ్ చేస్తుంది అనమాట. సో డోఫీ బాగా ఇంజూర్ అవుతాడు. అయినప్పటికీ లాని పట్టుకొని తన మీద అటాక్ చేయడానికి రెడీ అయితే లూఫీ జెట్ స్టాంప్ అనే అటాక్ ని యూజ్ చేసి డోఫ్లెమింగోని పడగొడతాడు. పడిపోయిన డోఫ్లెమింగోని ఫినిష్ చేయడానికి లూఫీ పరిగెట్టుకుంటూ వెళ్తుంటే తనని లా ఆపుతాడు. ఆగు లూఫీ, వాణ్ణి నేనే చంపాలి అని చెప్పి డోఫ్లెమింగో దగ్గరికి వెళ్లి రూమ్ ని క్రియేట్ చేస్తాడు. అండ్ తనతో డోఫ్లెమింగో, ఇంక నిన్ను కాపాడడం ఎవరి వల్ల అవ్వదు. నీ మీద గెమ్మా నైఫ్ ని యూజ్ చేశాను, అది నీ ఆర్గాన్స్ అన్నిటిని కట్ చేసి పారేస్తుంది. నేను ఒక డాక్టర్ని కాబట్టి నేను చెప్పేది విను అని అంటాడు. ఇంతలోనే ట్రబుల్ డోఫ్లెమింగోని కాపాడడానికి తన వైపు వెళ్తుంటే లూఫీ తనని తన్ని పక్కకేస్తాడు. కాసేపు మధ్యలో దూరద్రా అని లార్డ్ డోఫ్లెమింగోతో, డోఫీ, నువ్వు యూజ్ చేసుకోగలిగే కొంతమందిని గ్రూప్ లాగా మార్చి వాళ్ళకి ఫ్యామిలీ అని పేరు పెట్టావు, కానీ నీ సొంత తమ్ముడిని నాపడానికి ట్రై చేస్తే తనని చంపేశావని అంటే దానికి డోఫ్లెమింగో, అవును, నా తమ్ముడిని నేను కావాలని చంపుకోలేదు, వాడు నన్ను మోసం చేశాడు, నా వైపే గన్ను చూపించాడు అని అంటే దానికి లా, నీకు బాగా తెలుసు కోరా నేను ఎప్పటికీ కాల్చాడని, కానీ నువ్వు తనని చంపేశావు, ఆ రోజు తను కాకుండా నువ్వు చావాల్సిందే అని అంటే దానికి డోఫ్లెమింగో నవ్వుతూ, అయితే లా, నేనేదో చెప్పాలని నువ్వు ఆశపడుతున్నావు, చెప్తా విను. ఆ కోరా నా కంట్లో నసక లాంటివాడు, వాడిని చంపినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అనగానే లా డోఫ్లెమింగో మీద కౌంటర్ షాక్ అనే అటాక్ ని యూజ్ చేస్తాడు. చావు డోఫ్లెమింగో అని చెప్పి డోఫ్లెమింగో పక్కనే పడిపోతాడు. డోఫ్లెమింగో పని అయిపోయింది అని మనం అనుకుంటాం గానీ మళ్ళీ డోఫ్లెమింగో తిరిగి లేచి నిలబడతాడనమాట. అది చూసి లూఫీ వాళ్ళు స్టన్ అవుతారు. డోఫ్లెమింగో అక్కడున్న వాళ్ళతో, నాకు మంచి టైం దొరికింది, నా మీద నేను ఎమర్జెన్సీ సెల్ఫ్ కేర్ ని యూజ్ చేసుకున్నాను, నా స్కిన్ కింద ఉన్న స్ట్రింగ్స్ తో నా ఆర్గాన్స్ అన్నిటిని స్టిచ్ చేసుకున్నాను, నా పవర్స్ ఎలా వాడుకోవాలో నాకు బాగా తెలుసు, ఇది హీలింగ్ కాదు గానీ ప్రస్తుతానికైతే నా ఆర్గాన్స్ బాగానే ఉంటాయి, అండ్ నువ్వు యూజ్ చేసిన నీ లాస్ట్ అటాక్ తో ఇంకా నువ్వు ఎక్కడికి కదలలేవు, నా కాళ్ళ కింద నలిగి చచ్చిపోవాల్సిందే అని తన కాలు పైకెత్తి లా తలని తొక్కేయబోతాడు. కానీ ఇంతలోనే లూఫీ వచ్చి ఆ కాల్ని తన కాలుతో ఆపుతాడనమాట. డోఫ్లెమింగో చూసి, నువ్వెందుకు నా కాలుని ఆపావు, ఈ లాస్ట్ కల్ని పూర్తిగా పగలగొట్టబోయాను అని మళ్ళీ తన కాలుని ఆర్మమెంట్ హాకీతో కవర్ చేసి లాని తన్నబోతాడు. ఈసారి లూఫీ కూడా తన కాళ్ళని ఆర్మమెంట్ హాకీతో కవర్ చేసి ఆ అటాక్ ను ఆపుతాడు. అలా ఆపినప్పుడు డోఫ్లెమింగో కాంకరర్స్ హాకీ అండ్ లూఫీ యొక్క కాంకరర్స్ హాకీ ఒకదాన్ని ఒకటి ఢీకొంటాయి. అది చూసి ట్రబుల్ షాక్ అవుతాడు, లూఫీలో కూడా కాంకరర్స్ హాకీ ఉందా అని. అప్పుడు తనకు ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. డోఫ్లెమింగో చిన్నగా ఉన్నప్పుడు తనని చేరదీసింది ట్రబలే. తను చిన్నగా ఉన్న టైంలోనే డోఫ్లెమింగోలో కాంకరర్స్ హాకీ ఉండడం ట్రబల్ గమనించి తనకి చెప్పుంటాడు, ఈ క్వాలిటీ అందరిలోనూ ఉండదు, ఇది ఒక కింగ్ కుండే క్వాలిటీ, నువ్వు ఒక స్పెషల్ కిడ్ అని డోఫ్లెమింగోకు డెవిల్ ఫ్రూట్ ఇచ్చి తనకి పగ తీర్చుకోవడానికి హెల్ప్ చేస్తానని చెప్పుంటాడు. బ్యాక్ టు ద ప్రెజెంట్, ట్రబుల్ లూఫీతో, నీ దగ్గర కాంకరర్స్ హాకీ ఉన్నా నువ్వు డోఫ్లెమింగోని ఓడించడం నీ వల్ల కాదు, తను వేరే లెవెల్లో ఉన్నాడు, తను పుట్టగానే ఒక మెంటలోళ్ళ పుట్టాడు, అండ్ తన ఫేట్ తనకి రివెంజ్ ని మిగిల్చింది, నీ ముందరనేది ఒక మనిషి కాదు, తన ఒక డీమన్ అని అనగానే డోఫ్లెమింగో లూఫీ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ అటాక్స్ ని లూఫీ ఆపుతూ రివర్స్ లో డోఫ్లెమింగోతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. గానీ లా చేసిన డ్యామేజ్ వల్ల లూఫీ డోఫ్లెమింగోకి ఈక్వల్ గా ఫైట్ చేయగలుగుతుంటాడు. కానీ డోఫ్లెమింగో కొట్టిన కిక్ కి లూఫీ చాలా దూరం ఎగిరేటప్పుడు సడన్ గా వెళ్లి ఒక స్టిక్కీ సబ్స్టెన్స్ లో పడతాడు. అండ్ ఆ స్టిక్కీ సబ్స్టెన్స్ ఎవరో కాదు, ట్రబలే. లూఫీని పట్టుకొని అలా అక్కడే పడున్నాడు, వాడిని ఒకేసారి ఫినిష్ చేసేయని అడుగుతాడు. డోఫ్లెమింగో లా మీద అటాక్ చేయడానికి వెళ్తుంటే లూఫీ ట్రబుల్ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడనమాట, తన మీద అటాక్ చేయకుండా ఆపడానికి. సో అలా తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు లూఫీ హాకీ యూజ్ చేసి ట్రబుల్ ని కొట్టడానికి ట్రై చేసిన అన్ని అటాక్స్ తన వెనకాలకు వెళ్ళిపోతాయి. హాకీని యూజ్ చేసి కొడుతున్నా ట్రబుల్ కి ఎందుకు ఏం అవ్వట్లేదో లూఫీకి అర్థం కాదు. అది చూసి ట్రబుల్ లూఫీతో, నువ్వు ఎంత గింజుకున్నా వేస్టే, నువ్వు ఎన్నిసార్లు అటాక్ చేసినా యూస్ లేదు అని అంటాడు. ఇంతలో డోఫ్లెమింగో లా దగ్గరికి వెళ్లేసరికి లా డోఫ్లెమింగోతో, నేను ఆ హార్ట్ థ్రోన్ లో ఇన్ని రోజులు ఎందుకు కూర్చోలేదో తెలుసా, ఈ పిచ్చిన కొడుకులతో కలిసి ఉండకూడదని అని అంటాడు. అలా అనేసరికి ట్రబుల్ కి కోపం వస్తుంది. సుప్రీం ఆఫీసర్స్ అందరూ ఫ్యామిలీకి పిల్లర్స్ లాంటి వాళ్ళం, ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని కమెంట్ చేస్తామని చెప్పి లూఫీని తన పవర్ తో అతికించేసి, కాసేపు ఉండు డోఫీ, వీడికి నేనే గుణపాఠం నేర్పిస్తాను అని తన దగ్గరికి వెళ్ళి, నేను చెప్పేది బాగా వినులా, డోఫీనే అసలైన కింగ్, తనే ఎప్పటికీ రూలర్ గా ఉంటాడు, కానీ తన కింద ఉన్న సుప్రీం ఆఫీసర్స్ లో హైరార్కీ లేదు అండ్ డిఫరెన్స్ కూడా లేదు. ఎందుకంటే 30 ఏళ్ల క్రితం మేము డోఫీని చూసాం, తన టాలెంట్ గురించి తెలుసుకున్నాం, తనని ఇప్పటి వరకు రేస్ చేస్తూ వచ్చాం. తను మారిజోస్ కు వెళ్లి వాళ్ళ నాన్న తలని ఇచ్చి మరీ తిరిగి వచ్చాడంటే ఖచ్చితంగా డోఫ్లెమింగో మామూలు మనిషి కాదని మేము ఆ రోజే అర్థం చేసుకున్నాం. ఆ రోజే మేమందరం జీవితాంతం డోఫ్లెమింగో డ్రీమ్స్ కి సపోర్ట్ చేయాలని డిసైడ్ అయ్యాం. తనకి ప్రతి ఒక్కటి నేర్పించాం, ఎందుకంటే మాకు బాగా తెలుసు తనే ఈ సీకి కింగ్ అవుతాడని. మేమందరం కలిసి ఫ్యామిలీ గౌరవాన్ని నిజమైన ఫ్యామిలీ మెంబర్స్ లా కాపాడాం. అలాంటి మమ్మల్ని ఈడియట్స్ అంటావా? నీకు గుర్తులేదు కదా, నీ చుట్టూ ఉన్న నా లిక్విడ్ అగ్గితో మండుతుంది, నిన్ను పేల్చేస్తానంటే దానికి లా, అలా అని నువ్వు మాత్రమే అనుకుంటున్నావు ట్రబుల్. నువ్వు చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయి ఉండొచ్చు, కానీ నా కళ్ళకు మాత్రం డోఫ్లెమింగోకి పపెట్లా మాత్రమే కనిపిస్తావని అంటాడు. దెబ్బకి ట్రబుల్ కి ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. తను లాని పేల్చేస్తా అనే విషయం పక్కన పెట్టి తన చేత్తో ఉన్న స్టాఫ్ తో లాని గుచ్చడానికి ట్రై చేస్తాడు. అప్పుడు లా లాస్ట్ మినిట్ లో రూమ్ ని యాక్టివేట్ చేసి స్ట్రా హ్యాట్ ని ఇద్దరితో ఫైట్ చేయమని అడిగితే
నా గౌరవం దెబ్బతింటుంది అని తన చేత్తో అక్కడే కట్ అయి పడిపోయి ఉన్న ఇంకో చేతిని కంట్రోల్ చేసి స్టెర్న్ బ్లేడ్ అనే అటాక్ ని ట్రబుల్ మీద యూజ్ చేస్తాడు. అప్పటిదాకా ఎన్ని అటాక్స్ చేసినా ఒక్కటి కూడా తగిలించుకొని ట్రబుల్ బాడీలో నుంచి రక్తం బయటకు వస్తుంది. ట్రబుల్ చుట్టూ ఉన్న లిక్విడ్ అంతా కిందకి కరిగిపోతుంది. అండ్ ట్రబుల్ రియల్ ఫామ్ కనిపిస్తుంది అనమాట. తన పవర్స్ ని యూజ్ చేసి తను 8 feet ఉన్నట్టు చూపించుకుంటాడు గానీ లోపల మాత్రం తనదొక వీక్ బాడీ. అప్పుడు లూఫీకి అర్థమవుతుంది, అందుకే నేను కొట్టిన పంచెస్ అన్ని ఒకటి కూడా ట్రబుల్ బాడీకి తగలలేదు అని. అదంతా చూసిన తర్వాత ట్రబుల్ కి కోపం వచ్చి నిన్ను నాతో పాటు తీసుకెళ్లిపోతాను అని తన స్టాఫ్ ని అంటించి ఆ లిక్విడ్ ని అంటిస్తాడు. దెబ్బకి అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. సో టాప్ ఫ్లోర్ లో అంత పెద్ద బ్లాస్ట్ జరగగానే కింద ఫ్లవర్ ఫీల్డ్ లో ఉన్న రాబిన్ భయపడుతుంది. అది చూసి లియో వాళ్ళు మేబీ మనం లూఫీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి పైకి వెళ్దామా అని అంటే దానికి క్రేయోస్ లేదు, మనం వాళ్ళ ఫైట్ మధ్యలో ఇంటర్ఫియర్ అయితే మన కోసం మన వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతారు, సో కలగజేసుకుపోవడమే మంచిది అని అంటే దానికి రాబిన్ కూడా అవును, ఇది వార్లార్డ్స్ మధ్యలో ఫైట్, మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదు అని అంటుంది. ఇంతలోనే వీళ్ళకి లా అండ్ లూఫీ కనిపిస్తారు. లా ఏమో దారుణమైన స్థితిలో ఉంటాడు. ఆ పెద్ద బ్లాస్ట్ జరిగినప్పుడు ఆ బ్లాస్ట్ నుండి లూఫీ సేవ్ చేసి ఉంటాడు అనమాట. అండ్ సేవ్ చేసి పైనుండి తనని కిందకి విసురుతాడు. రాబిన్ ని క్యాచ్ పట్టుకోమని అడుగుతాడు. ఆ తర్వాత తన చేతిని అండ్ స్వాడ్ ని కిందకి విసిరేస్తాడు. రాబిన్ లూఫీ అడిగినట్టుగానే లాని తన పవర్స్ తో క్యాచ్ చేస్తుంది. దూరం నుండి చూసిన డోఫ్లెమింగో మా మధ్యలో అడ్డం పడుకుని రాబిన్ ఆ లాని నేను ఇప్పుడే వదలను అని తన మీద బుల్లెట్ స్ట్రింగ్ అటాక్ యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇంతలోనే లూఫీ ఆ అటాక్ లాకి తగలకుండా ఆపుదామనుకుంటాడు గానీ అవి తనని దాటి వెళ్ళిపోయి ఉంటాయి. ఆ అటాక్ వెళ్లి రాబిన్ కి అండ్ లాకి తగులుతుందేమో అని చెప్పి లూఫీ భయపడతాడు. కానీ ఇంతలోనే ప్రీషియస్ మెటల్ యాక్స్ ని యూజ్ చేసి క్యావెండిష్ ఆ అటాక్ ని ఆపుతాడు. నేను ఇప్పుడే మేల్కొన్నాను, నేను వెళ్లి స్ట్రా హెడ్ తో కలిపి ఫైట్ చేస్తాను అని అంటాడు. కానీ దూరం నుండి లూఫీ క్యావెండిష్ తో క్యాబేజ్ కింద ఉన్న వాళ్ళని ఇక్కడ నుండి సేఫ్ గా తీసుకెళ్లిపో అని అంటాడు. దానికి క్యావెండిష్ ఏంటి కామెడీ చేస్తున్నావా, డోఫ్లెమింగో నా కళ్ళ ముందర ఉన్నాడు, తనని నేనే చంపుతాను అని అంటాడు. దానికి లూఫీ క్యాబేజ్ వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అని అరుస్తాడు. తను అరిచిన అరుపునే క్యావెండిష్ వేరేలాగా అర్థం చేసుకుంటాడు అనమాట. తను ఇంత నమ్మి నన్ను చెప్తున్నాడంటే, నన్ను నమ్ముతున్నాడంటే నా పాపులారిటీ మీద తనకి బాగా నమ్మకం ఉందనుకుంటా. సో స్ట్రా హెడ్ కూడా నా ఫ్యానే అనమాట. అయినా నా ఫ్యాన్ రిక్వెస్ట్ ని నేను కాదనకూడదు అని చెప్పి అందరినీ బార్తలమీ ఉన్న ప్లేస్ కి తీసుకెళ్లాలని డిసైడ్ అవుతాడు. ఇంతలో లియో లా బాడీకి తన చేతిని స్టిచ్ చేసేస్తాడు. అండ్ మ్యాన్షెరీ కూడా తన హీలింగ్ పవర్స్ తో లాకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది. కట్ చేస్తే ఇంకా పైన ఫ్లోర్ మీద మిగిలింది డోఫ్లెమింగో అండ్ లూఫీ మాత్రమే. డోఫ్లెమింగో లూఫీతో ఇప్పటికే చాలా అయిపోయింది. లూఫీ లాస్ట్ మూమెంట్స్ తో సఫర్ అవుతున్నాడు. తనని చంపేయడం కరెక్ట్ విషయం అని అంటే దానికి లూఫీ నువ్వు తనని చంపాలనుకుంటున్నావు, అది నన్ను దాటితే గానీ జరగదు అని అంటాడు. దానికి డోఫ్లెమింగో ఇంకా ఎక్కువ ఆడడానికి ట్రై చేయొద్దు, నాకు తెలిసి ఇప్పటికే నువ్వు చాలా డ్యామేజ్ తీసుకున్నావు కదా అని అంటే దానికి లూఫీ నీ పరిస్థితి కూడా అంతే ఉంది డోఫీ, ట్రాఫీ తన దగ్గర ఉన్న పవర్ తో తను చేయాల్సింది తను చేశాడు, ఆ నొప్పిని నువ్వు కూడా ఫీల్ అవుతుందని నాకు తెలుస్తుంది అని తన మీద ఒక అటాక్ ని యూజ్ చేస్తే డోఫ్లెమింగో ఆ అటాక్ ని తీసుకొని నవ్వుతూ నీ అటాక్స్ ఫాస్ట్ గా ఉండొచ్చు బట్ దాని వెనకాల వెయిట్ లేదు అని ఓవర్ హీట్ స్ట్రింగ్ అనే అటాక్ ని లూఫీ మీద యూజ్ చేస్తాడు. అది అక్కడున్న ప్లేస్ మొత్తాన్ని సగానికి కట్ చేస్తుంది. లూఫీ ఆ అటాక్ నుండి తప్పించుకునేటప్పుడు డోఫ్లెమింగో తన దగ్గరికి వచ్చి ఇదంతా చూస్తుంటే నాకు పాస్ట్ గుర్తొస్తుంది, క్రొకడైల్ ని ఒక మరీన్ ఆఫీసర్ ఓడించాడని అందరూ మాట్లాడుకున్నారు గాని నీ బౌంటీ ఉన్నట్టుండి పెరిగేసరికి నాకు అర్థమైంది ఆ పని చేసింది నువ్వే అని. అండ్ నీ పేర్లో డీని చూసి నేను కొంచెం షాక్ అయ్యాను. ఆ తర్వాత మరీన్ ఫోల్డ్ లో గాల్లో నుండి ఊడిపడ్డావు, తప్పించుకున్నావు కూడా, అండ్ ఇంత దూరం వచ్చావని చెప్పి లూఫీ మీద పెద్ద అటాక్ చేస్తే లూఫీ బిల్డింగ్ మీద నుండి పడిపోతాడు. కానీ తన పవర్ ని యూజ్ చేసి ప్యాలెస్ గోడల్ని పట్టుకుంటాడు అనమాట. కట్ చేసి ఇంకోవైపు క్యావెండిష్ లాన్ ఎత్తుకొని 3rd ఫ్లోర్ మీదకి వెళ్దామని అనుకుంటాడు. కానీ ఇంతలోనే లా క్యావెండిష్ తో క్యావెండిష్ నన్ను కింద పెట్టాయి, నేను డోఫ్లెమింగోని ఓడించాలని చెప్పి 13 సంవత్సరాల నుండి వెయిట్ చేశాను అండ్ నా వల్ల అయిందంతా చేశాను, ఇప్పుడంతా స్ట్రా హెడ్ చేతిలోనే ఉంది. ఒకవేళ తను గెలిస్తే అది నా కల్లారా నేను ఇక్కడే ఉండి చూడాలి, ఒకవేళ ఓడిపోతే తనతో పాటే నేను కూడా చచ్చిపోతాను, ఎందుకంటే ఈ వార్లోకి లాక్కొచ్చింది నేనే అని అంటాడు. దానికి రాబిన్ ట్రాఫీ ఈ కెప్టెన్ అలయన్స్ అనేది ఈక్వల్ గ్రౌండ్స్ మీద జరుగుతుంది, లూఫీకి నచ్చే ఈ పని చేయడానికి ఇష్టపడ్డాడు, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదా అని అంటే దానికి లా లేదు ప్లీజ్ నన్ను ఇక్కడనే ఉండనివ్వండి అని అంటే తన ఫేస్ లో సీరియస్నెస్ చూసి క్యావెండిష్ నేను ఇంకా కన్విన్స్ చేయలేను అనుకుంటా, సరే రాబిన్ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో, నువ్వు కూడా ఇక్కడే ఉంటే లాతో పాటు నిన్ను సేవ్ చేయడం కష్టం అవుతుంది, ఒకవేళ నీకేమన్నా అయితే అది జీవితాంతం నేను మోయాల్సి ఉంటుంది, సో నేను ఇక్కడే ఉండి లాని చూసుకుంటాను. బార్తలమీ ఆల్రెడీ స్టేర్స్ తయారు చేసేసాడు, క్రేయోస్ వాళ్ళతో కలిపి ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి తను వేసుకున్న కోట్ ని రాబిన్ కి ఇస్తాడు. ఎందుకంటే రాబిన్ వీప్ అంతా ఐరన్ స్పైక్స్ పడి బ్యాక్ బాగా డ్యామేజ్ అయి ఉంటుంది, సో కవర్ చేసుకోమని ఇస్తాడనమాట. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ తన చేతుల్ని పెద్దగా మార్చి గ్రిజ్లీ మ్యాగ్నమ్ అనే అటాక్ ని డోఫ్లెమింగో మీద యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు గానీ డోఫీ ఆ అటాక్స్ నుండి తప్పించుకొని లూఫీని తిరిగి అటాక్ చేస్తాడు. నువ్వేమనుకుంటున్నావు లూఫీ, నా మీద గెలవగలుగుతాను అనుకుంటున్నావా, గెలవడానికి నీ దగ్గర పెద్ద టైం కూడా లేదు,
ఎందుకంటే 1 అవర్ లో ఈ బర్డ్ కేజ్ మొత్తం చిన్నగా మారిపోబోతుంది. దీని లోపల ఉన్న ప్రతి ఒక్కరూ చేస్తారు. చిన్న ఈగ కూడా ఈ బర్డ్ కేజ్ లోపల నుండి తప్పించుకోలేదు. ఫస్ట్ 30 మినిట్స్ లో శవాలని లోపలికి పడ్డం స్టార్ట్ చేస్తాయి. 45 నిమిషాల తర్వాత నీకు పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తాయి. 55th మినిట్ లో నలిపివేయబడ్డ టమోటాల్లాగా మనుషులందరూ చచ్చిపోతారు. 1 గంట తర్వాత నీకు ఒక్క సౌండ్ కూడా వినిపించదు. ఎందుకంటే అందరూ చేస్తారు. చచ్చిపోయిన ప్రతి ఒక్కడు నిన్నే తిట్టుకుంటాడు లూఫీ. ఎందుకంటే ఒకవేళ నువ్వు ఇక్కడికి రాకపోయి ఉంటే ఇక్కడ చాలా మంది బ్రతికుండేవాళ్ళు. నువ్వు వీళ్ళందరినీ కాపాడేద్దాం అనుకున్నావా? అందరినీ కాపాడి హీరో అవుతావా? నువ్వు జస్ట్ నా దారికి అడ్డం వస్తున్నావు అంతే అని అంటే దానికి లూఫీ, నేను కాదు నువ్వే నా దారికి అడ్డం వస్తున్నావు. నువ్వు నా ఫ్రెండ్స్ ని ఏడిపించేలా చేసావు. నా ఫ్రెండ్స్ కి కోపం తెప్పించావు. అయినా నువ్వు ఇంకా నిల్చొనే ఉన్నావు. సో ఈ పెయిన్ కి బాధ్యత మొత్తం నేనే తీసుకుంటున్నా. ఈ కంట్రీలో ఉన్న ఏ ఒక్కరిని చావనివ్వను. నిన్ను, నీ బర్డ్ కేజ్ ని అంతం చేస్తాను అని చెప్పి గేర్ 4 ని యాక్టివేట్ చేస్తాడు. మీకు గుర్తుంటే లూఫీ ఇప్పటి వరకు ఓన్లీ గేర్ 2 ని అండ్ గేర్ 3 ని మాత్రమే యూజ్ చేశాడు. అండ్ ఇప్పుడు గేర్ 4 అని అన్నాడు. కట్ చేస్తే ఇంకో వైపు బర్డ్ కేజ్ ఏమో మెల్లగా క్లోజ్ అయిపోతూ ఉంటుంది. సో అది చూసి అందరూ సెంటర్ వైపు పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. జనాలందరూ చచ్చిపోతామేమో అనే భయంతో భయపడుతూ పరిగెడుతుంటారు. ఇదంతా చూసిన సాయి, ఇదొక ఎమర్జెన్సీ, మనందరం ఖాళీగా కూర్చుంటే సరిపోదు. ఈ ఫైట్ లో కింద పడిపోయిన వాళ్ళని తిరిగి లేపండి. మనం ఫైట్ చేయకుండా చావు కోసం ఎదురు చూస్తూ కూర్చోలేమని అనేసరికి మిగతా వాళ్ళందరూ వెళ్లి కొలోజియం వారియర్స్ ని తీసుకురావడానికి రెడీ అవుతారు. ఇంకో పక్క వియోలా, హ్యాక్ అండ్ ఉసోప్ కాంజిరో గీసిన ల్యాడర్ మీద దిగుతూ ఇలా మాట్లాడుకుంటారు. ఉసోప్ కి డౌట్ వస్తుంది, ఈ బర్డ్ కేజ్ లో ఇప్పుడు మనమున్న ప్లేసే కదా సేఫెస్ట్ ప్లేస్ అని అంటే దానికి వియోలా, ఒకసారి ఆకాశంలో చూడండి. ఈ కేజ్ యొక్క సెంటర్ అనేది మెల్లగా షిఫ్ట్ అవుతుంది. అండ్ ఆ ప్లేస్ ఖచ్చితంగా డోఫ్లెమింగో ఎక్కడున్నాడో అక్కడికే మూవ్ అవుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు మనమున్న ప్లేస్ మొత్తం డెస్ట్రాయ్ అవుతుంది. సో డోఫ్లెమింగో ఉన్న వైపు మనం వెళ్ళాలి అని అంటుంది. ఇంకో పక్క జోరో ఏమో కాంజిరో వాళ్ళకి ఏం చెప్పకుండా పరిగెడుతూ ఉంటా కినెమాన్ అడుగుతాడు, జోరో ఇంతకీ ఎక్కడికి పరిగెడుతున్నావని. దానికి జోరో ఈ బర్డ్ కేజ్ ని ఆపడానికి అని అంటాడు. కినెమాన్ వాళ్ళకి అర్థం కాదు. కట్ చేస్తే ఇంకోవైపు ఫ్లవర్ ఫీల్డ్ లో లా అండ్ క్యావెండిష్ అక్కడే ఉంటారు. క్యావెండిష్ లాతో మాట్లాడుతూ, నేను డ్వార్ఫ్స్ ని చూసేశానంటే నాకు తెలిసి నా లైఫ్ లో అన్ని చూసేసినట్టే. అండ్ నీ చేయిలోకి బ్లడ్ సర్క్యులేట్ అయితే అది రీకనెక్ట్ అవుతుంది అని చెప్పి అన్నారు. అవ్వాలని కోరుకుంటున్నాను అని అంటే దానికి లా, అవును నాకు తెలుసు, నేను డాక్టర్ని అని అంటాడు. దానికి క్యావెండిష్, నేను ఆ ట్రేడింగ్ పోర్ట్ లో జరిగింది చూసిన తర్వాత నాకు లైఫ్ మీద డిఫరెంట్ పర్స్పెక్టివ్ వచ్చేసింది. ఒకవేళ మీరందరూ కలిసి డోఫ్లెమింగోను ఓడించేసిన మీ గురించి ప్రపంచం మొత్తం మళ్ళీ మాట్లాడుకుంటుంది అని అంటాడు. దానికి లా, మాకు కావాల్సింది కూడా అదే అని అంటాడు. ఇంకో పక్క ఏమో లూఫీ తన గేర్ 4 ని చూపిస్తాడు. తన చేతిని ఆర్మమెంట్ హాకీతో కవర్ చేసి ఆర్మమెంట్ హాకీతో కవర్ అయిన తన స్కిన్ లోపలికి గాలి ఊపుతాడు. అది మజిల్ బెలూన్ గా మారుతుంది. ఆ చేతిలో ఉండే గాలి మొత్తాన్ని తన బాడీ మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేస్తాడు. ఆ ప్లేస్ కూడా ఆర్మమెంట్ హాకీతో కవర్ అయి ఉంటుంది. అండ్ ఫైనల్ గా లూఫీ తన 4th గేర్ ని చూపిస్తాడు. ఆ 4th గేర్ పేరు బౌన్స్ మ్యాన్ అన్నమాట. అది చూసి డోఫ్లెమింగో నవ్వుతూ, ఏంటి కామెడీ చేస్తున్నావా? నువ్వు అట్లీస్ట్ నీ కాళ్ళ మీద సరిగ్గా కూడా నిలబడలేకపోతున్నావు. నేను ఇంకా నీ దగ్గర ఏదో పెద్ద ప్లాన్ ఉందని అనుకున్నాను అని అంటాడు. దానికి లూఫీ, ఇదే నా ట్రంప్ కార్డ్, నేను దీని గురించి సీరియస్ గానే ఉన్నాను. 2 సంవత్సరాలు పెద్ద పెద్ద మోన్స్టర్స్ తో ఆ ఐలాండ్ లో సర్వైవ్ అయ్యాను. అండ్ నేను అక్కడ సర్వైవ్ అవ్వాలి అంటే సైజ్ అండ్ రెసిలియన్సీ కావాలి అని అర్థమైంది అని అంటాడు. అది విని డోఫ్లెమింగో, రెసిలియన్సీనా అంటే ఏంటి అని అనే లోపలే లూఫీ నోరు మూసుకో అని చెప్పి పెద్దగా ఉన్న తన చేతిని లోపలికి కంప్రెస్ చేసుకుని ఒక స్ప్రింగ్ లాగా మార్చి కాంగ్ గన్ అనే అటాక్ ని డోఫ్లెమింగో మీద యూజ్ చేస్తే లూఫీ కొట్టిన దెబ్బకి డోఫ్లెమింగో బిల్డింగ్స్ ని బద్దలు కొట్టుకుంటూ కిలోమీటర్ల దూరంలో వెళ్ళి పడతాడు. తన బాడీ ఫస్ట్ టైం అసలైన దెబ్బ రుచి చూసి ఉంటుంది. డోఫ్లెమింగో కింద పడి ఉండడం చూసిన జనాలు డోఫ్లెమింగో సడన్ గా పైనుంటి కింద పడ్డాడు, ఇంతకీ ఏం జరుగుతుంది అని అనుకుంటారు. అండ్ తన పక్కన ఉంటే తను ఖచ్చితంగా చంపేశాడని భయపడి దూరంగా పారిపోవడం స్టార్ట్ చేస్తారు. డోఫ్లెమింగో తన మనసులో, వీడు నన్ను ఎగ్జాక్ట్ గా సిటీ సెంటర్ లోకి వచ్చేలా కొట్టాడు, వీడేం ప్లాన్ చేస్తున్నాడో అని ఆలోచిస్తూ ఉంటే లూఫీ తన లెగ్స్ తో స్ప్రింగ్స్ లాగా గాలిని తన్నుకుంటూ డోఫ్లెమింగో ఉన్న ప్లేస్ కి చేరుకుంటాడు. డోఫ్లెమింగో రెస్పాండ్ అయ్యే లోపలే రైనోషిండార్ అనే అటాక్ తో తన కాళ్ళతో డోఫ్లెమింగో ముఖం మీద తంతే డోఫ్లెమింగో ఇంకా దూరం వెళ్ళి పడతాడు. అది చూసి అక్కడున్న జనాలు మళ్ళీ ఆకాశం నుండి ఇంకోటి పడ్డాడు, వీడెంత ఇంత పెద్దగా ఉన్నాడు, అండ్ డోఫ్లెమింగోని ఎలా తన్నాడో చూసారా, అండ్ ఏంటి వాడు బాల్ లాగా బౌన్స్ అవుతున్నాడు అని మాట్లాడుకుంటుంటారు. 2 దెబ్బలు తినేసరికి డోఫ్లెమింగోకి చాలా కోపం వస్తుంది. ఎంత ధైర్యం ఉంటే ఆ రబ్బర్ గాడు నన్ను కొట్టాడు. తన స్కిన్ ని ఆర్మమెంట్ హాకీతో కవర్ చేసి తన రబ్బర్ బాడీని పూర్తిగా స్ట్రెచ్ చేసి వాడు టెన్సైల్ ఫోర్స్ ని భారీగా పెంచుకున్నట్టున్నాడు అని అనుకుంటాడు. ఇంతలోనే లూఫీ డోఫ్లెమింగో మీద అటాక్ చేయడానికి వస్తే డోఫ్లెమింగో తప్పించుకొని లూఫీ మీద అటాక్ చేస్తాడు. కానీ ఆ అటాక్ లూఫీ మీద పెద్దగా పని చేయదు. లూఫీ రిటర్న్ లో అటాక్ చేయడానికి ట్రై చేస్తే డోఫ్లెమింగో ఆ అటాక్ నుండి దూరంగా వచ్చేస్తాడు. అప్పుడు లూఫీ తన చేతిని దూరంగా స్ట్రెచ్ చేసి స్నేక్ లాగా మూవ్ అవుతూ డోఫ్లెమింగో మీద కల్వరిన్ అనే అటాక్ ని చేస్తాడు. అది చూసిన జనాలు డోఫ్లెమింగోని ఒక రబ్బర్ బాల్ కొడుతోంది, ఇంతకీ అతను ఎవరు అని చెప్పి మాట్లాడుకుంటుంటారు. ఓన్లీ అక్కడున్న జనాలు మాత్రమే కాదు, వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న ఫైట్ ని అక్కడున్న ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఫ్లవర్ ఫీల్డ్ మీద ఉన్న క్యావెండిష్ దూరం నుండి లూఫీని చూసి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూసావా,
లూఫీని చూసి నమ్మలేకపోతున్నా. తన దగ్గర ఇలాంటి సీక్రెట్ టెక్నిక్ ఉంటుంది అనుకోలేదు అని చెప్పి అంటాడు. దానికి లా, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ లూఫీ ఎక్కువ హాకీ యూజ్ చేస్తున్నాడు, ఏమవుతుందో అర్థం కావట్లేదు అని అంటాడు. ఇదంతా దూరం నుండి చూస్తున్న బర్గస్, నేను వాళ్ళ కోసం ప్లాటూ దగ్గరకు వస్తే ఇప్పుడు వాళ్ళ కొత్త ప్లేస్ ఎత్తుకున్నారా, ఏం టెన్షన్ లేదు, వాళ్ళు ఎక్కడున్నారో నేను కూడా అక్కడికి వెళ్తాను అని అంటాడు. ఈ బర్గస్ గారిని దూరం నుండి కోలా ఫాలో చేస్తూ ఉంటుంది. అండ్ తను ఏం చేయడానికి ట్రై చేస్తున్నాడో కోలాకి అర్థం కాదు. ఇంకో పక్క స్ట్రింగ్స్ అన్ని దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి. స్మైల్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్న టోంటెడ్ పీపుల్ ఫ్యాక్టరీని డిస్ట్రాయ్ చేశారు కాబట్టి ఆ ఫ్యాక్టరీ నుండి సెంటర్ వైపు వెళ్లాలని అనుకుంటారు. ఆ ఫ్యాక్టరీ వాల్స్ అనేటివి సీ స్టోన్ తో చేయబడినవి కాబట్టి ఆ స్ట్రింగ్స్ ఆ బిల్డింగ్ ని కట్ చేయలేకపోతుంటాయి. కానీ వాటి పవర్ తో ఆ మొత్తం బిల్డింగే ఒకేసారి కదులుతూ ఉంటుంది. అక్కడి నుండి వెళ్ళిపోదామని చెప్పి ఫ్రాంకీ వల్ల అనుకునే లోపలే అక్కడికి జోరో, కినమాన్ అండ్ కాంజురో స్పారో డ్రాయింగ్ మీద వస్తారు. అది చూసి ఫ్రాంకీ అడుగుతాడు, నువ్వు మళ్ళీ దారి తప్పిపోయినట్టున్నావు, మనం పరిగెట్టాల్సింది సెంటర్ వైపు, నువ్వు ఆపోజిట్ డైరెక్షన్ లో పరిగెడుతున్నావు అని అంటే దానికి జోరో, నేను ఏ వైపు పరిగెడుతున్నానో నాకు బాగా తెలుసు, నేను వెళ్తోంది ఆ స్ట్రింగ్స్ ని ఆపడానికి అని అంటాడు. అది విని ఫ్రాంకీ అనుకుంటాడు, అవును నేనెందుకు ఈ రకంగా ఆలోచించలేదు అని. కట్ చేస్తే ఇంకోవైపు సిటీ సెంటర్ లో లూఫీకి అండ్ డోఫ్లెమింగోకి ఫైట్ జరుగుతూ ఉంటుంది. లూఫీ కొట్టిన దెబ్బలకి డోఫ్లెమింగో కింద పడి ఆలోచిస్తూ ఉంటాడు. తన ఆర్మమెంట్ హాకీతో కవర్ చేసిన అది రబ్బర్ లాగా మూవ్ అవ్వగలుగుతుంది. ఖచ్చితంగా వాడు రెండింటిని ఎగ్జాక్ట్ గా కలిపినట్టున్నాడు అని అనుకుంటాడు. ఇంకో పక్క లూఫీ ఏమో, నేను ఇది ఫాస్ట్ గా ముగించాలి, నా దగ్గర పెద్ద టైం లేదు అని చెప్పి డోఫ్లెమింగో మీద అటాక్ చేయడానికి వస్తుంటాడు. డోఫ్లెమింగోకి మ్యాటర్ అర్థమైపోతుంది, నీ ఎబిలిటీస్ ని ఎలా యూజ్ చేయాలో నీకు బాగా తెలుసు అనుకుంటా, కానీ ఆ బ్యాలెన్స్ ని ఎక్కువసేపు మెయింటైన్ చేయడం నీ వల్ల కాదని నాకు తెలుసు, అండ్ నీ దగ్గర ఎంతసేపు మిగులుంది అని అంటాడు. లూఫీ ఇంకోసారి తన మీద అటాక్ చేసే లోపల డోఫ్లెమింగో ఆఫ్ వైట్ అనే టెక్నిక్ ని యూజ్ చేస్తాడు. కానీ ఈసారి స్ట్రింగ్స్ తన చేతుల్లో నుండి రాకుండా చుట్టూ ఉన్న బిల్డింగ్స్ లో నుండి వస్తాయి. బిల్డింగ్ స్ట్రింగ్స్ గా మారిపోవడం చూసి లూఫీకి ఏం చేయాలో అర్థం కాదు. దానికి డోఫ్లెమింగో, బాగా వినబ్బాయ్, ఈ డెవిల్ ఫ్రూట్ పవర్స్ కి ఒక సపరేట్ స్టేటే ఉంది. డెవిల్ ఫ్రూట్ గనక అవేకన్ అయితే డెవిల్ ఫ్రూట్ పవర్స్ జస్ట్ తన బాడీలో మాత్రమే కాదు, ఆ పవర్స్ తో చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అని చెప్పి లూఫీ మీద మళ్ళీ అటాక్ చేస్తాడు. అది చూసి లూఫీ స్టన్ అవుతాడనమాట. అలాగే 25 మినిట్స్ గడిచిపోతాయి. కట్ చేస్తే ఒక పక్క స్ట్రింగ్స్ దగ్గరకు వచ్చేస్తూ ఉంటే ఒక ముసలావిడ కింద పడిపోతుంది. తనను లేపడానికి ఒక చిన్న పాప ట్రై చేస్తే ఆ ముసలావిడ, ఇంకా పరిగెట్టడం నా వల్ల కాదు, నన్ను వదిలేసి నువ్వు పరిగెట్టే, ఈ వయసులో నేను సెంటర్ దగ్గరికి పరిగెట్టలేను అని అంటుంది. ఇంకో పక్క ఏమో కొంతమంది హాస్పిటల్ పేషెంట్స్ బెడ్ల మీద అలాగే పడుంటారో వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేయమని చెప్పి ఒక డాక్టర్ అరుస్తూ ఉంటాడు. మధ్యలో ఒక ఆవిడ తన పిల్లాన్ని పోగొట్టుకుని బాధపడుతూ ఉంటుంది, నా కొడుకుని ఎవరైనా చూసారా అని. ఇంకోడేమో తన కాలు ఫ్రాక్చర్ అయి ఉంటే చచ్చిపోదామని డిసైడ్ అయిపోయి అలాగే కూర్చొని ఉండిపోయి ఉంటాడు. అండ్ జనాలందరికీ ఆశలు చచ్చిపోయి ఉంటాయి, ఖచ్చితంగా ఆ స్ట్రింగ్స్ వాళ్ళని చంపేస్తాయని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉంటారు. అప్పుడు వాళ్ళందరికీ స్పీకర్స్ ద్వారా ఒక అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. అండ్ అది మాట్లాడుతుంది కింగ్ రీకో. కింగ్ రీకో అక్కడున్న జనాలతో, నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి, నేను డ్రెస్రోసా పాత కింగ్ రీకోని. ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఏం జరుగుతుందో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడున్న ప్రెసెంట్ కింగ్ డోఫ్లెమింగో ఒక గేమ్ మొదలు పెట్టాడు. ఆ గేమ్ లో మనందరం ఒక బర్డ్ కేజ్ లో కవర్ అయి ఉన్నాం. ఈ బర్డ్ కేజ్ కున్న పవర్ తో దాని చుట్టూ ఉన్న థింగ్స్ ని కట్ చేసుకుంటూ వచ్చేస్తుంది. అండ్ అది చిన్నగా కూడా మారుతోంది. రీసెంట్ గా జరిగింది తెలుసుకుని మీరందరూ ఏది ప్రాసెస్ చేయలేని సిచ్యువేషన్ లో ఉండొచ్చు, మీ ప్రాణాలు పోకూడదు అనే భయంతో మీరున్నారని నాకు అర్థమైంది. కానీ నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా, ఇది ఇంకా డ్రీమ్ కాదు. అండ్ ఈ ట్రాజెడీ ఈ రోజు మొదలైంది కాదు, మనల్ని 10 ఏళ్లుగా ఒక పైరెట్ పాలిస్తున్నాడు. అండ్ ఈ బర్డ్ కేజ్ అనేది మన మైండ్స్ లో కొన్ని సంవత్సరాల నుండి ఉంది. మనం 10 ఏళ్లుగా డోఫ్లెమింగోకి పప్పట్స్ గా ఉన్నాం. అండ్ ఈ రియాలిటీ అనేది దగ్గరలోనే ఎండ్ అవ్వబోతుంది. ఈ కంట్రీలోకి వచ్చిన వారియర్స్ వల్ల డోంకిహోటా ఫ్యామిలీలో ఉండే వారియర్స్ అందరూ ఓడిపోయారు. అండ్ ఇంకా మిగిలింది ఒక్కడు మాత్రమే, అండ్ అది డోంకిహోటా డోఫ్లెమింగో మాత్రమే. అండ్ తనతో ఫైట్ చేస్తుంది ఇంకో పైరెట్ స్ట్రా హ్యాట్ లూఫీ. తన ఈ బర్డ్ కేజ్ ని ఖచ్చితంగా డెస్ట్రాయ్ చేస్తాడు. అండ్ ఇదంతా కొన్ని నిమిషాల్లో మాయమైపోతుంది. సో నేను మిమ్మల్ని అందరినీ బ్రతకండి అని వేడుకుంటున్నా. ఈ కంట్రీలో ఉండే ఏ ఒక్కరు చావకూడదు అని కోరుకుంటున్నా. మీ వల్ల అయినంత పరిగెట్టండి. మీ కాళ్ళు విరిగిపోయి ఉన్నా, మీ ఊపిరితిత్తుల్లో గాలి తగ్గిపోయి ఉన్నా, ఎలాగోలా బ్రతకండి. మనకింకా హోప్ మిగిలే ఉంది. మీ ప్రాణాల్ని మాత్రం వదిలేయకండి అని చెప్తాడు. ఇది విని అప్పుడే ఆగిపోయిన ముసల్ది, పాప, జీవితం మీద ఆశలు చచ్చిపోయి ఉన్న అక్కడున్న జనాలందరూ సిటీ సెంటర్ వైపు పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీకి అండ్ డోఫ్లెమింగోకి ఇద్దరికి భీకరమైన ఫైట్ జరుగుతూ ఉంటుంది. మీరు ఈ ఫైట్ ని డీటెయిల్ గా చూడాలని అనుకుంటే యూట్యూబ్ లో గేర్ ఫర్ లూఫీ వర్సెస్ డోఫ్లెమింగో అని కొట్టండి అండ్ వీడియో చూసేయండి. సో లూఫీ అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే డోఫ్లెమింగో చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని స్ట్రింగ్స్ లాగా మార్చి ఆ అటాక్స్ నుండి తప్పించుకుంటూ ఉంటారు. అండ్ లూఫీ దగ్గర ఎక్కువ టైం లేదు కాబట్టి తన ఒక ఫైనల్ అటాక్ చేయాలని డిసైడ్ అవుతాడు. అండ్ మొత్తానికి లూఫీ డోఫ్లెమింగో దగ్గరికి చేరుకొని లియో బజూకా అనే టెక్నిక్ ని యూజ్ చేస్తాడు. ఆ దెబ్బ కొట్టగానే డోఫ్లెమింగో వెళ్లి ఒక పెద్ద కొండకు అతుక్కుంటాడు. అలా అతుక్కోవడం చూసి చుట్టూ ఉన్న జనాలందరూ డోఫ్లెమింగో ఓడిపోయాడని చెప్పి సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. వియోలా వాళ్ళకి అర్థం కాదు, నిజంగానే లూఫీ తన మీద గెలిచాడా లేదా అనే డౌట్ లో ఉంటారు. క్యావెండిష్ లాతో ఆ డిస్ట్రక్టివ్ పవర్ ని చూసావా, ఆ దెబ్బకి ఖచ్చితంగా డోఫ్లెమింగో బతుకున్నాడు అని లాతో అంటే
లా పైకి చూడు అని చెప్తాడు. లూఫీ కూడా అదే టైంకి పైకి చూస్తాడు. బర్డ్ కేజ్ అలాగే ఉంటుంది. ఆ బర్డ్ కేజ్ డిస్ట్రాయ్ అవ్వలేదు అంటే డోఫ్లెమింగో పని ఇంకా అవ్వలేదని అర్థం. అది చూసి లూఫీ తనకి మిగిలిన టైంలో ఎలాగైనా ఒకే దెబ్బతో డోఫ్లెమింగోని ఫినిష్ చేయాలని చెప్పి తన వైపే ఎగురుకుంటూ వెళ్తాడు. అలా వెళ్లే దారిలోనే తన పవర్ అయిపోయి ఆ పెద్ద కొండకి ఢీకొని అక్కడే కింద పడిపోతాడు. అది దూరం నుండి చూసిన బర్గస్ ప్యాలెస్ మీద నుండి ఫ్లవర్ ఫీల్డ్ మీదకి దూకి స్ట్రా హ్యాట్ పని అయిపోయింది, తన ఇంచు కూడా కదలలేడు, తన్ని ఇప్పుడు చంపేసి తన రబ్బర్ ఫ్రూట్ ని నేను తీసుకుంటాను అని తన వైపే పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు. కోవాలా అది చూసి వెంటనే సాబోకి చెప్తుంది. బర్గస్ ఏమో లూఫీ వైపే పరిగెడుతుంటాడు. కట్ చేస్తే ఇంకో పక్క లూఫీ అసలు నిలబడలేని సిచ్యువేషన్ లో ఉంటాడు. అప్పుడు చుట్టూ ఉన్న జనాలు ఫైట్ అయిపోయిందా, డోఫ్లెమింగోకి ఏమైంది అని విచిత్రమైన క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే డోఫ్లెమింగో గుద్దుకున్న కొండ ముక్కలు అవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు జనాలకు అర్థమవుతుంది డోఫ్లెమింగో ఇంకా బ్రతికే ఉన్నాడు అని. భయంతో జనాలందరూ అక్కడి నుండి దూరంగా పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. లూఫీ అస్సలు నిలబడలేని సిచ్యువేషన్ లో ఉంటాడు. అప్పుడు తన దగ్గరికి కొలాజియం అనౌన్సర్ వస్తాడనమాట. తన పేరు గ్యాట్స్. లూఫీ, ఆ మిస్టీరియస్ గ్లాడియేటర్ లూసీ నువ్వేనా? నీలాంటి స్ట్రాంగ్ పీపుల్ ని నేను చాలా తక్కువ చూస్తుంటా. డోఫ్లెమింగో మళ్ళీ తిరిగి రావడానికి రెడీ అయ్యాడు. ఈ ఫైట్ లో హెల్ప్ చేయడానికి నేను నీకేమైనా చేయొచ్చా అని అడుగుతాడు. దానికి లూఫీ, నాకు 10 minutes టైం ఇవ్వండి. నేను బౌన్స్ మ్యాన్ ని యూజ్ చేసిన తర్వాత 10 minutes వరకు హాకీని యూజ్ చేయలేను. పరిగెట్టి తప్పించుకోగలుగుతాను కానీ ఫైట్ చేయలేను. నా హాకీ వన్స్ రిటర్న్ అవ్వగానే డోఫ్లెమింగోని ఒక్క దెబ్బతో పడగొడతాను అని అంటాడు. దానికి గ్యాట్స్, అయితే 10 minutes లో వీడి రూల్ కంప్లీట్ అవుతుందా? 10 minutes లో ఈ బర్డ్ కేజ్ ని అంతం చేస్తావు కదా అని లూఫీని అడుగుతాడు. దానికి లూఫీ, అవును, నేను ప్రామిస్ చేస్తున్నా అని అంటాడు. దెబ్బకి అనౌన్సర్ తన వెనకాల ఉన్న వారియర్స్ తో, విన్నారు కదా, మనం డోఫ్లెమింగోని 10 minutes ఆపితే చాలు, మన ఫ్రీడమ్ మనకి తిరిగి వస్తుంది అని చెప్పి లూఫీతో, వీళ్ళందరూ టోర్నమెంట్ గ్లాడియేటర్స్. ఇంతకు ముందు ఎవరైతే డోఫ్లెమింగోకి భయపడి మిమ్మల్ని చంపడానికి ట్రై చేశారో వాళ్ళందరూ ఇప్పుడు ఫైట్ కి రెడీ అయ్యారు అని చెప్తాడు. చుట్టూ ఉన్న గ్లాడియేటర్స్ కూడా లూఫీకి సారీ చెప్పి, మీ మీద ఉన్న బౌంటీ చాలా టెంప్టింగ్ గా ఉన్నింది అండ్ డోఫ్లెమింగోని ఓడించగలిగే సిచ్యువేషన్ వస్తుందని మేము అనుకోలేదు. మేము తప్పు చేశాం. ఆ తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు డోఫ్లెమింగోతో పోరాడతామని చెప్పి అందరూ డోఫ్లెమింగోతో ఫైట్ చేయడానికి వెళ్తారు. ఇంతలోనే అక్కడికి బర్గస్ చేరుకుంటాడు. నువ్వు నా చేతుల్లో చస్తావు లూఫీ అని లూఫీ మీద అటాక్ చేయబోతాడు. కానీ ఇంతలోనే అక్కడికి సాబో వచ్చేస్తాడు అండ్ ఆ బర్గస్ గారిని మూతి మీద తంతాడు. ఆ తర్వాత సాబో బర్గస్ దగ్గరికి వెళ్ళి, నేను రెవల్యూషనరీ ఆర్మీ చీఫ్ స్టాఫ్ ని, స్ట్రా హ్యాట్ లూఫీ అన్నని, ఇంతకీ తన జోలికి ఎందుకు వస్తున్నావు అని అడుగుతాడు. దానికి బర్గస్, స్ట్రా హ్యాట్ లూఫీ బ్రదర్వా? నేను ఈ లైన్ ముందుగానే విన్నాను అని అంటే దానికి సాబో, అయితే ఇది నా ఇంకో బ్రదర్ ఫైర్ ఫిస్ట్ ఏస్ చెప్పుంటాడు. మేము ముగ్గురము అన్న తమ్ముళ్ళము. బన్రో ఐలాండ్ లో ఏస్ కి అండ్ బ్లాక్ బీడ్ కి జరిగిన ఫైట్ లో ఏస్ ని ప్రిజనర్ గా చేసి బ్యాటిల్ ఆఫ్ మరిన్ ఫోర్ట్ జరిగేలా చేశారు. ఏస్ ఆ లైఫ్ ని చూస్ చేసుకున్నాడు కాబట్టి జరిగిన దానికి నేను నిన్ను బ్లేమ్ చేయను, కానీ ఇప్పుడు లూఫీని నేను కాపాడుతున్నా, సో జాగ్రత్తగా ఉండు అని అంటాడు. దానికి బర్గస్ నవ్వుతూ, మీ ముగ్గురు మధ్యలో కనెక్షన్ గురించి నాకెందుకు, మీ రెవల్యూషనరీ ఆర్మీతో నాకు అనవసరం అని అంటే అయితే పర్సనల్ గా నాతో పెట్టుకుంటావా అని చెప్పి తన ఫైర్ డెవిల్ ఫ్రూట్ పవర్ ని చూపిస్తాడు. అది చూసి బర్గస్ కు అర్థమవుతుంది, సో ఆ ఫ్రూట్ ని దొంగతనం చేసింది సాబోనే అని అర్థం చేసుకుంటాడు. ఇంతలో సాబో లూఫీతో, లూఫీ, నువ్వు ఇప్పుడు చాలా దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నావు అబ్బా, డోఫ్లెమింగో మన వైపే వస్తున్నాడు, కానీ నాకు తెలిసి నేను ఈ బర్గస్ గాని ఆపాల్సి వస్తుంది అని అంటే దానికి లూఫీ, ఏం కాదు, కాసేపట్లో నేను మళ్ళీ నార్మల్ అయిపోతాను, ఆ మింగో గాడిని నేనే ఓడిస్తాను అని అంటాడు. ఆ తర్వాత ఏజ్ డెవిల్ ఫ్రూట్ ని సాబో తిన్నందుకు లూఫీ హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అనౌన్సర్ లూఫీని దూరంగా తీసుకెళ్లిపోతుంటే బర్గస్ సాబో మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ సాబో ఆ డెవిల్ ఫ్రూట్ పవర్స్ ని యూజ్ చేసి తప్పించుకుంటాడు అండ్ తన పాత ఫైటింగ్ స్టైల్ ని ఏస్ డెవిల్ ఫ్రూట్ పవర్స్ తో కలిపి ఫ్లేమింగ్ డ్రాగన్ కింగ్ అనే టెక్నిక్ ని బర్గస్ మీద యూజ్ చేసి ఒకే దెబ్బకాడిని పడగొడతాడు. అది చూసిన చుట్టూ ఉన్న జనాలు 4 ఎంపరర్స్ యొక్క క్రూమేట్ ని సాబో ఒకే దెబ్బతో పడగొట్టాడు. మేబీ రెవల్యూషనరీ పవర్ అంటే ఇలాగే ఉంటుందేమో అని చెప్పి అందరూ మాట్లాడుకుంటారు. ఇంకో పక్క అనౌన్సర్ లూఫీని తీసుకుని దూరంగా వెళ్తూ ఉంటే డోఫ్లెమింగో వాళ్ళ వెనకాలే వస్తూ తనని ఆపడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరిని దారుణంగా చంపుతూ వాళ్ళ వైపే వస్తుంటాడు. లూఫీతో అంత పెద్ద ఫైట్ జరిగినప్పటికీ డోఫ్లెమింగోకి అంత స్టామినా ఎక్కడి నుంచి వస్తుందో కొలోజియం వారియర్స్ కి అర్థం కాదు. దానికి డోఫ్లెమింగో, మీరందరూ నాకు ఎలకలతో సమానం, మిమ్మల్ని చంపడానికి నాకు అసలు స్ట్రెంత్ అవసరం లేదు, మీరందరూ వెళ్లి స్ట్రా హ్యాట్ ని నా దగ్గరికి తీసుకుని రండి, మీ తప్పుని క్షమిస్తాను అని అంటాడు. ఇంకో పక్క రీకు చెప్పినట్టుగానే జనాలందరూ సెంటర్ వైపు వస్తూ ఉంటారు. కానీ ఇంకో పక్క జనాలు సెంటర్ నుండి దూరంగా పరిగెట్టడానికి ట్రై చేస్తుంటారు. ఎందుకంటే ఒక పక్క నుండి స్ట్రింగ్స్ వీళ్ళ వైపే వస్తుంటే ఇంకో పక్క సెంటర్ లో ఏమో ఫైట్ జరుగుతూ ఉంది. ఆ ఫైట్ లో ఇరుక్కున్న ప్రాణాలు పోతాయి, స్ట్రింగ్స్ తగులుకున్న ప్రాణాలు పోతాయి. సో అక్కడున్న జనాలకి ఏం చేయాలో అర్థం కాదు. ఇదంతా ఇలా ఉంటే జోరో ఆ స్ట్రింగ్స్ దగ్గరికి చేరుకుంటాడు. తన బ్లేడ్స్ ని ఆర్మమెంట్ హాకీతో కవర్ చేసి ఆ స్ట్రింగ్స్ ని ఆపడానికి ట్రై చేస్తాడు. అది చూస్తున్న కినిమాన్ వాళ్ళు, నువ్వు ఆ స్ట్రింగ్స్ ని వెనక్కి తోయడం అసాధ్యం అని అంటారు. దానికి జోరో, ఏది పాసిబుల్ ఏది ఇంపాసిబుల్ అని కంప్లైంట్ చేయడం మానేసి మీ ఇమాజినేషన్ ని మానేసి నాకు హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. నేను ఒక్కడనే అవ్వచ్చు, కానీ మనమందరం కలుసుకుంటే దీన్ని ఆపొచ్చు అని అంటాడు. ఇంకో పక్క ఫ్రాంకీ కూడా జోరో ఐడియా నచ్చి
టోంటట్టా వాళ్ళకి చెప్తాడు, ఈ ఫ్యాక్టరీ అనేది సీ స్టోన్ తో చేసింది కాబట్టి మనం ఈ ఫ్యాక్టరీని తోయడానికి ట్రై చేద్దాం, మన స్ట్రెంత్ అంతా యూజ్ చేద్దాం, అప్పుడైనా ఈ స్ట్రింగ్స్ ఆగుతాయేమో అని అంటాడు. సో ఫ్రాంకీ చెప్పినట్టుగానే ఫ్యాక్టరీలో ఉండే ప్రతి ఒక్కరు స్ట్రింగ్స్ కి ఆపోజిట్ లో పుష్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ విషయం రాబిన్ కి తెలుస్తుంది అండ్ రాబిన్ ఈ మ్యాటర్ ని వియోలాకి చెప్తుంది. అసలు ఈ స్ట్రింగ్స్ ని వెనక్కి తోయడం పాసిబులేనా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇవన్నీ మానేసి అందరూ కలిసి పుష్ చేయాలి అని చెప్పి డిసైడ్ అవుతారు. కట్ చేస్తే సెంటర్ దగ్గరకు వచ్చిన కొంతమంది జనాల్ని డోఫ్లెమింగో మనుషుల్లో కొంతమంది గార్డ్స్ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. డోఫ్లెమింగోనే మనకి అసలైన కింగ్, అది మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ ప్లాటూ మీద ఎక్కి మీ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటున్నారా? ప్లాటూ ఆఫ్ లిమిట్స్, మీలో ఎవరు ముందరకు వచ్చినా ఖచ్చితంగా చేస్తారు అని చెప్పి కొంతమందిని కాలుస్తాడు. ఇంతలోనే అక్కడికి వచ్చి ఒకడు వాడిని నెత్తిన గట్టిగా కొట్టి వాడిని పడుకోబెడతాడు. అండ్ అక్కడికి వచ్చింది కొలోజియంలో ఫైట్ చేసిన వారియర్స్. మ్యాన్షరీ తన పవర్స్ ని యూజ్ చేసి వాళ్ళందరినీ తన హీలింగ్ ఎబిలిటీస్ తో క్యూర్ చేసి ఉంటుంది. సో వాళ్ళందరూ వన్ లాస్ట్ టైం డ్రెస్రోసా కోసం ఫైట్ చేయాలని డిసైడ్ అవుతారు. అండ్ అక్కడున్న జనాలందరినీ క్రేయోస్ ప్లాటూ మీద ఎక్కమని చెప్తాడు. కానీ ఇంతలోనే బర్డ్ కేజ్ ఇంకా ఫాస్ట్ గా లోపలికి మూవ్ అవడం స్టార్ట్ చేస్తుంది. అనౌన్సర్ ఏమో లూఫీని తీసుకుని డోఫ్లెమింగోకి కనపడకుండా దూరంగా తీసుకెళ్లిపోతుంటాడు. అండ్ ఇంకా తన హాకీ రీజనరేట్ అవ్వడానికి ఓన్లీ 4 minutes మాత్రమే టైం ఉంటుంది. సో వీళ్ళు వెళ్తూ ఉంటే సడన్ గా వీళ్ళ ముందర లా ప్రత్యక్షం అవుతాడు. తన చెయ్యి హీల్ అయిపోయి ఉంటుంది. అక్కడున్న అనౌన్సర్ తో, మీరు ఆల్రెడీ చాలా దూరం వచ్చేసినట్టున్నారు, తన హాకీ మళ్ళీ రికవర్ అయిందా అని అడిగితే దానికి అనౌన్సర్ లూఫీ 10 minutes పడుతుంది అని చెప్పాడు. ఇంకా 3 minutes 20 seconds మాత్రమే ఉంది అని అంటే దానికి లా, అయితే ఇంకా ఎవ్రీ మూమెంట్ కౌంట్ అవుతుంది, తనని నేను ఇక్కడ నుండి తీసుకెళ్లిపోతాను అని అంటాడు. సో ఆ స్ట్రింగ్స్ క్లోజ్ అయిపోకుండా ఒక పక్క జోరా వాళ్ళు పుష్ చేస్తుంటే ఇంకో పక్క ఫ్యాక్టరీని యూజ్ చేసి టోంటట్టా పీపుల్ అండ్ ఫ్రాంకీ వాళ్ళు పుష్ చేస్తుంటారు. ఇంకో పక్క బార్తల్మ్యూ తన బ్యారియర్ ని ఆ స్ట్రింగ్స్ మీద కవర్ చేస్తాడు. ఎందుకంటే తన బ్యారియర్ ని ఏది డిస్ట్రాయ్ చేయలేదు. తను అలా కవర్ చేయగానే దాని కొలోజియం వారియర్స్ అందరూ పుష్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకో పక్క గాయపడిన జనాలు స్ట్రింగ్స్ నుండి దూరంగా తప్పించుకోవడానికి మ్యాన్షరీ డెండల్ ఎగ్జర్ ఫజ్ అనే టెక్నిక్ ని యూజ్ చేసి గాల్లో నుండి ఎగురుతూ తన హీలింగ్ ఎబిలిటీస్ అందరి మీద పడేలా చేస్తుంటుంది. సో పొరపాటున ఎవరైనా మనిషి గాయపడినా వాళ్ళు తప్పించుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. కానీ మ్యాన్షరీ ఈ టెక్నిక్ ని ఒక్కసారి మాత్రమే యూజ్ చేయగలుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంజూర్ అయితే తను కూడా రిపేర్ చేయలేదు. సో మ్యాన్షరీ ఆ సిచ్యువేషన్ చూసి తన కన్నీలతో గాల్లో ఎగురుతూ డ్రెస్రోసా మొత్తాన్ని హీల్ చేస్తుంటుంది. కట్ చేస్తే ఇంకోవైపు హ్యాక్ మీద ఉన్న ఉసోప్ తన చుట్టూ ఫైట్ చేయగలిగే వాళ్ళని గైడ్ చేస్తుంటాడు. మీరు గనక పుష్ చేయగలిగితే కొంతమంది ఈస్ట్ కి, కొంతమంది వెస్ట్ కి వెళ్ళండి, నా కామ్రేడ్స్ ని నమ్మండి, మనమందరం బ్రతుకుతామని చెప్పి చెప్తాడు. కట్ చేస్తే ఇంకో వైపు రెబెకా ఈ స్ట్రింగ్స్ తో డోఫ్లెమింగో ఇంత దారుణం చేస్తాడనుకోలేదు. తనని ఎలాగైనా చంపాలి అని తనున్న వైపు పరిగెడుతూ వెళ్తుంది. అక్కడ తను వెళ్లి చూసేసరికి డోఫ్లెమింగో ముందర వియోలా నిలబడుకొని ఉంటుంది. అండ్ రెబెకా రాగానే వియోలా తనని చూసి, ఇక్కడేం చేస్తున్నావు రెబెకా, స్టూపిడ్ ఐడియాస్ తెచ్చుకోకు, నువ్వు గనక ఇక్కడ చనిపోతే క్రేయోస్ కి నా ముఖం ఎప్పటికీ చూపించుకోలేను, సో ఇక్కడి నుండి వెళ్ళిపోనంటే డోఫ్లెమింగో వియోలాతో, అయితే నువ్విక్కడికి ఎందుకు వచ్చావు వియోలా అని అడుగుతాడు. దానికి వియోలా, డోంకిహోటే ఫ్యామిలీ మొత్తం డిస్ట్రాయ్ అవ్వబోతుంది, నేను కూడా ఒకప్పుడు ఆఫీసర్నే కాబట్టి నన్ను నేను పనిష్ చేసుకోవడానికి నీతో ఫైట్ చేయడానికి వచ్చాను, ఈ ప్రాసెస్ లో నేనైనా చేస్తాను లేదా నిన్నైనా చంపుతాను డోఫీ అని అంటుంది. దానికి డోఫ్లెమింగో నవ్వుతూ, చాలా ప్యాషనెట్ డెసిషన్ తీసుకున్నావు వైలెట్ అని అంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు బర్డ్ కేజ్ ఇంకా స్పీడ్ గా మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఒక పక్క నుండి కొలోజియం వారియర్స్, ఇంకో పక్క నుండి టోంటట్టా వాళ్ళు ఫ్యాక్టరీని యూజ్ చేసి పుష్ చేస్తుంటే జోరో, కాంజూరో అండ్ కినెమాన్ ఉన్న చోటికి అడ్మిరల్ ఫుజితోరా వస్తాడు. అందరూ ఇంతగా కష్టపడుతుంటే నేను చూస్తూ సైలెంట్ గా ఉండలేను, నా పవర్ తక్కువే ఉండొచ్చు కానీ మీరు చేస్తున్న దానికి నేను కూడా సపోర్ట్ చేస్తాను అని తన బ్లేడ్ ని కూడా తీసి ఆ స్ట్రింగ్స్ ని ఆపడానికి ట్రై చేస్తాడు. అండ్ అలా హెల్ప్ చేయడానికి వచ్చింది ఫుజితోరా మాత్రమే కాదు, మరిన్స్ కూడా. అండ్ చుట్టూ ఉన్న జనాలకు కూడా అర్థమైపోతుంది వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలనుకుంటే తప్పించుకొని పారిపోకుండా బర్డ్ కేజ్ ని ఆపడానికి ట్రై చేయొచ్చు అని. సో పుష్ చేస్తున్న వాళ్ళకి అడిషన్ గా మరీన్ ఆఫీసర్స్ అండ్ నార్మల్ జనాలు కూడా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళందరూ ఒక్కసారిగా పుష్ చేసేసరికి చిన్నగా మారుతున్న బర్డ్ కేజ్ ఒక్క సెకండ్ కి ఆగుతుంది. అది అక్కడున్న వాళ్ళందరూ గమనిస్తారు. సో జోరో చెప్పింది కరెక్టే అని అర్థమై అది స్ట్రింక్ అవ్వకుండా వాళ్ళ ఫుల్ పవర్స్ ని యూజ్ చేసి అందరూ రివర్స్ లో పుష్ చేయడం స్టార్ట్ చేస్తారు. అదంతా చూస్తున్న అనౌన్సర్ పక్కనుండే అమ్మాయి లూఫీ రికవర్ అవడానికి ఇంకా ఎంతసేపు ఉంది అని అడుగుతుంది. దానికి అనౌన్సర్ ఇంకా జస్ట్ 1 minute మాత్రమే మిగిలింది అని చెప్తాడు. సో ఒక పక్క అందరూ పుష్ చేస్తుంటే ఇంకో పక్క వియోలా డోఫ్లెమింగోతో ఫైట్ చేస్తుంటుంది. డోఫ్లెమింగో వియోలాతో, నువ్వు నా కోసం 10 సంవత్సరాలు పనిచేసావు వియోలా, అలా అని చెప్పి నేను నీ మీద జాలి చూపిస్తా అనుకుంటున్నావా అని చెప్పి డోఫ్లెమింగో తన స్ట్రింగ్స్ తో వియోలాని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నేను బిట్రేయల్ని ఎప్పటికీ ఒప్పుకోను, ఇప్పుడు నీ చేత్తో రెబెకాని చంపిస్తాను అని రెబెకా మీద అటాక్ చేయడానికి పంపిస్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు అందరూ బర్డ్ కేజ్ ని పుష్ చేస్తుంటే అనౌన్సర్ ఒక మంచి ప్లేస్ కి వెళ్ళి కూర్చొని తన మైక్ లో, అందరూ వినండి, ఇంకా కొద్దిసేపు మాత్రమే మన స్టార్ తిరిగి రాబోతున్నాడు, మీరందరూ మర్చిపోయారా? ఖచ్చితంగా మర్చిపోయి ఉండరు. కొలోజియంలో తను ఎంటర్ అయిన రోజు నేను ఒక ఫియర్లెస్ స్టార్ ని చూశాను, నేను మాత్రం తనని ఎప్పటికీ మర్చిపోలేను. తన బ్యాటిల్ ఫీల్డ్ లో అందరికీ భయాన్ని పుట్టించే ఆ కిల్లర్ బుల్ ని టేమ్ చేయగలిగాడు. ఆకాశాన్ని అందుకోగలిగే ఒక జైంట్ ని
ఒకే దెబ్బతో పడగొట్టాడు. డాన్ చింజావో లాంటి లివింగ్ లెజెండ్ ని నేలకేసి కొట్టాడు. ఆ గ్లాడియేటర్ కొలోజియం కి మాత్రమే కాదు, డ్రెస్రోసా మొత్తానికి లైఫ్ తీసుకొని వచ్చాడు. నేను అలాంటి మనిషిని నా జీవితంలో చూడలేదు. తన పేరే లూసీ అని అంటాడు. తన పేరును గుర్తు చేసుకుని అక్కడున్న జనాలందరూ లూసీ లూసీ అని అరవడం స్టార్ట్ చేస్తారు. ఇంకో పక్క రెబెకా కూడా ఎక్కడ వియోలని తన దగ్గర చంపిస్తాడు అని భయంతో వణుకుతూ నాకు హెల్ప్ చేయి లూసీ అని ఏడుస్తుంది. ఇంతలోనే అనౌన్సర్ ఆ లూసీ ఎవరో కాదు, తన పేరే స్ట్రా హ్యాట్ లూఫీ. మనల్ని కొన్ని సంవత్సరాలు ఒక పైరెట్ మోసం చేసి పాలించాడు. సో ఇంకో పైరెట్ ని నమ్మడానికి మీకు కష్టం అవ్వచ్చు, కానీ అతను డోన్ కిహోటే డోఫ్లెమింగో లాంటి పైరెట్ కాదు. మన కింగ్ రీకు నమ్మిన ట్రూ హోప్. తను ఇప్పుడు బ్యాటిల్ ఫీల్డ్ లో ఇంజురీస్ తో పడున్నాడు. కానీ డ్రెస్రోస్ లో ఉండే జనాలు ఎవ్వరూ భయపడకండి, ఎందుకంటే లూఫీ నాకు ఒక ప్రామిస్ చేశాడు, ఒకే ఒక దెబ్బతో డోఫ్లెమింగోని ఓడిస్తానని. సో అప్పటి వరకు హోల్డ్ చేయండి అని అంటే జనాలందరూ ఇంకా గట్టిగా పుష్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంతలోనే అనౌన్సర్ నీకు నేను మాట్లాడేది వినిపిస్తున్నా డోఫ్లెమింగో, నువ్వు మా కింగ్ ని మ్యానిపులేట్ చేసి మమ్మల్ని అందరినీ మోసం చేసావు, ఫ్రాడ్ చేసి ఆ థ్రోన్ కి కింగ్ గా మారావు. నువ్వు ఒక ఫాల్స్ కింగ్ వి. ఈ ప్లేసే నీకు ఎగ్జిక్యూషన్ స్టాండ్ లా మారబోతోంది. కొలోజియం కి స్టార్ అయిన లూఫీ ఇంకో 10 seconds లో రిటర్న్ అవుతాడు అని అంటాడు. తను అలా అంటాడో లేదో హజారుద్దీన్ సడన్ గా కింద పడిపోతాడనమాట. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఇడియో అండ్ మిగతా కొలోజియం వారియర్స్ కూడా పడిపోవడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మ్యాన్షరీ ఏడ్చి తన కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయి ఉంటాయి. తనకి ఏం చేయలేకపోతుంది. సో ఒక్కొక్కరుగా కొలోజియం వారియర్స్ పడిపోతూ ఉంటారు. ఇంకో పక్క అనౌన్సర్ లూఫీ రావడానికి ఇంకా 5, 4, 3, 2 అని చెప్పేసరికి డోఫ్లెమింగో కోపంతో వియోలని పక్కన పెట్టి అనౌన్సర్ ని అటాక్ చేస్తాడు. అనౌన్సర్ కావాలనే ఇదంతా చేస్తుంటాడనమాట. ఎందుకంటే ఒకవేళ కనుక డోఫ్లెమింగోని డిస్ట్రాక్ట్ చేయలేదంటే వియోలా ప్రాణాలు పోతాయి. సో తన కోసం ఈ డిస్ట్రాక్షన్ ని చేస్తుంటాడు. కానీ అనౌన్సర్ ఈ నంబర్స్ చెప్పినప్పుడు 2 తర్వాత 1 and 0 అని డ్రెస్రోసాలో ఉండే జనాలందరూ అరుస్తారు. ఇంకో పక్క రెబెకాతో డోఫ్లెమింగో వైలెట్ ని అటాక్ చేయించబోతాడు. రెబెకా తన కత్తితో వియోలాని కట్ చేసేస్తుంది అనే లోపలే లూఫీ అండ్ లా అక్కడికి రీచ్ అయ్యి లా షాంబుల్స్ ని యూజ్ చేసేసరికి వియోలా ఉన్న ప్లేస్ కి లూఫీ టెలిపోర్ట్ అవుతాడు. అండ్ రెబెకా చేసిన అటాక్ ని లూఫీ తన గుండెని హాకీతో కవర్ చేసి కత్తిని విరిగిపోయేలా చేస్తాడు. అండ్ మొత్తానికి లూఫీ తిరిగి లేస్తాడనమాట. లూఫీ తిరిగి వచ్చేసరికి జనాలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. డోఫ్లెమింగో లూఫీని చూసి పెద్ద ఎంట్రన్సే ఇచ్చావు, కానీ నీ లోపల ముందున్నంత హాకీ ఇప్పుడు లేదని నాకు తెలుస్తోంది. నువ్వు ఇంతకు మించి ఏం చేయలేవు కదా అని అంటే దానికి రిటర్న్ లో లూఫీ నాకు తెలిసి నీ సిచ్యువేషన్ కూడా అంతే ఉంటుంది అని అంటాడు. ఇంతలోనే డోఫ్లెమింగో లూఫీని అటాక్ చేసి అక్కడే ఉన్న రెబెకా మీద కూడా అటాక్ చేయబోతాడు. కానీ లా తన రూమ్ ని యాక్టివేట్ చేసి తనను ఒక రాయితో స్విచ్ చేస్తాడు. తనైతే తన ప్రాణాలు కాపాడుకుంటుంది. అది చూసి డోఫ్లెమింగోకి కోపం వచ్చి నాతోనే ఆటలు ఆడతారా, మీ అందరికి చూపిస్తాను అని చెప్పి ఎవర్ వైట్ అనే అటాక్ ని యూజ్ చేస్తాడు. ఆ అటాక్ లో తన చుట్టూ ఉన్న బిల్డింగ్స్ అండ్ ఎన్విరాన్మెంట్ మొత్తం స్ట్రింగ్స్ లాగా మారిపోవడం స్టార్ట్ అవుతాయి. తన స్ట్రింగ్స్ తో లూఫీ కాలని చేతుల్ని కట్టేసి తన పొట్ట మీద ఇంకొన్ని స్ట్రింగ్స్ తో అటాక్ చేస్తాడు. లూఫీ తన బాడీని ఆర్మమెంట్ హాకీతో కవర్ చేస్తాడు, గానీ ఆ స్ట్రింగ్స్ తన బాడీని గుచ్చేస్తాయి. అది చూసి డోఫ్లెమింగో నీ హాకీ నిజంగానే రివర్స్ వచ్చిందా లూఫీ, ఇంకా నీ పని అయిపోయింది అని చెప్పి అన్ని స్ట్రింగ్స్ ని యూజ్ చేసి లూఫీని అటాక్ చేస్తాడు. ఒక పెద్ద సౌండ్ వస్తుంది. అక్కడున్న వాళ్ళందరూ ఆ సౌండ్ వింటారు, గానీ అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. లూఫీ గెలిచాడా లేదా అనే డౌట్ లోనే అందరూ ఉండిపోతారు. ఏంట్రా అని చూస్తే డోఫ్లెమింగో లూఫీని తన స్ట్రింగ్స్ తో ఆడిస్తుంటాడు. నిన్నిప్పుడు ఎలా చంపాలి అని చెప్పి తనలో తనే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు లూఫీకి రైలీ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. నీ గేర్ 4 లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు ఒక డిఫరెంట్ మెథడ్ ని యూజ్ చేయాలి, లేకపోతే నీ బాడీ చాలా స్ట్రెయిన్ అవుతుంది అని చెప్పుంటాడు. డోఫ్లెమింగో లూఫీతో వాళ్ళందరూ నేను చెప్పినట్టు వినుంటే ఈ రోజు నా చేతుల్లో చావాల్సిన అవసరం ఉండేది కాదు అని అంటాడు. అది విని లూఫీ ఇంకా ఆపు చాలు అని గట్టిగా అరిచి గేర్ 4 ని యాక్టివేట్ చేస్తాడు. జోరా అండ్ మిగతా వాళ్ళందరూ ఫాస్ట్ గా ముగించు లూఫీ అని మనసులో కోరుకుంటూ ఉంటారు. లూఫీ డోఫ్లెమింగో స్ట్రింగ్స్ ని కట్ చేసుకుని గాల్లో చాలా హైట్ కి లేస్తాడు. అది చూసి డోఫ్లెమింగో నవ్వుతాడనమాట. నీకు మిగిలిన కొంచెం స్టామినాతో ఇంకెన్ని సెకండ్స్ ఫైట్ చేయగలుగుతావు లూఫీ, నన్ను బ్యాటిల్లో ఛాలెంజ్ చేయడానికే నీకు గట్స్ ఉండాలి. ఏంటిప్పుడు ఆ అనౌన్సర్ చెప్పినట్టుగా నన్ను ఒక్క దెబ్బతో ఓడిస్తావా అని లూఫీ ఎగిరిన వైపుకి డోఫ్లెమింగో కూడా వెళ్తూ ఉంటాడు. డోఫ్లెమింగో తన దగ్గరికి రాగానే లూఫీ గట్టిగా నువ్వు నీ చేతులతో అన్నిటిని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయాలనుకుంటావు, అండ్ అది నాకు నచ్చట్లేదు అని అంటాడు. దానికి డోఫ్లెమింగో నవ్వుతూ అయితే నీ బ్లడ్ ని బ్లేమ్ చేసుకో, నువ్వు జస్ట్ ఒక హ్యూమన్ గా పుట్టావు కాబట్టి నా చేతుల్లో పప్పెట్ లాగా బ్రతకాల్సిందే, నేను మాత్రం మీలాగా హ్యూమన్ ని కాదు అని అంటాడు. అది విని లూఫీకి కోపం వచ్చే అయితే నిన్ను కొట్టి ఇక్కడున్న వాళ్ళందరినీ ఫ్రీ చేస్తాను అని అంటాడు. దానికి డోఫ్లెమింగో అయితే నీ వల్ల ఇంది ట్రై చేయి బాయ్ అని స్పైడర్ వెబ్ అనే టెక్నిక్ ని యూజ్ చేస్తాడు. లూఫీ ఆల్రెడీ బల్జేయన తన చేతుల లోపలికి ఇంకా ఎక్కువ గాలిని ఊపి కాంగ్ గన్ ని కింగ్ కాంగ్ గన్ గా మారుస్తాడు. అండ్ ఆ పెద్ద చేత్తో లూఫీ ఆ స్పైడర్ వెబ్ ని కొడితే ఆ అటాక్ లో స్పైడర్ వెబ్ మాత్రమే కాదు డోఫ్లెమింగో కూడా ఇరుక్కుపోతాడు. లూఫీ కొట్టిన దెబ్బకి ఇన్ని రోజులు గాల్లోకి ఎగిరిన డోఫ్లెమింగో నేలకి అతుక్కుపోతాడు. ఇదంతా చూసిన లాకి కొరోజాన్ చెప్పింది గుర్తొస్తుంది. ఈ ప్రపంచంలో అన్యాయాలు చేసి గాడ్స్ గా ఫీల్ అవుతున్న
ప్రతి ఒక్క గాడ్ కి డీ క్లాన్ వాళ్ళ ఎనిమీస్ అని చెప్పడం గుర్తొస్తుంది. సో మొత్తానికైతే లూఫీ చేతుల్లో డోఫ్లెమింగో ఓడిపోతాడు. డోఫ్లెమింగో పడిపోయిన తర్వాత లూఫీ బాడీ లోపల కూడా పవర్ అయిపోయి తను కూడా గాల్లో నుండి కింద పడ్డం స్టార్ట్ చేస్తాడు. వెంటనే లా షాంబుల్స్ ని యూజ్ చేసి లూఫీని వాళ్ళు నిల్చొనున్న ప్లేస్ కి తీసుకొస్తాడు. అండర్ గ్రౌండ్ పోర్ట్ తో పాటు డోఫ్లెమింగో 10 సంవత్సరాలు నిర్మించుకున్న సామ్రాజ్యం ఒకే రోజులో కుప్పకూలిపోతుంది. అండ్ వాళ్ళని ఇంతసేపు భయపెట్టిన మాయమైపోవడం స్టార్ట్ అవుతుంది. జనాలందరూ డోఫ్లెమింగో రూల్ కంప్లీట్ అయిపోయింది అని మనశ్శాంతిగా ఫీల్ అవుతారు. బర్డ్ కేజ్ ఆగిపోగానే దాన్ని తోసిన ప్రతి ఒక్కరూ ముందరగా పడతారనమాట. సో స్ట్రింగ్స్ అంతమైపోయాయి కాబట్టి లూఫీ గెలిచాడు అని అక్కడున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఫైట్ తర్వాత ఎవరు గెలిచారో ఖచ్చితంగా అనౌన్స్ చేయాలి కాబట్టి అనౌన్సర్ తన మైక్ తీసుకొని మీరింతవరకు చూసిన బర్డ్ కేజ్ అంతమైంది, ఇక మీదటి ఈ ల్యాండ్ ఫ్రీడమ్ ని చూడబోతోంది. బ్యాటిల్ ఆఫ్ డ్రెస్రోసా కంప్లీట్ అయింది. 2000 వారియర్స్ ఉన్న డొంకిహోటా ఫ్యామిలీ పైరేట్స్ కి వారియర్స్ ఆఫ్ ఫేట్ కి మధ్యలో వార్లార్డ్ ఆఫ్ ది సీ డొంకిహోటే డోఫ్లెమింగో కి లూసీ ద గ్లాడియేటర్ కి మధ్యలో జరిగిన ఫైట్ లో లూసీ గెలిచాడు అని అనౌన్సర్ గట్టిగా అరుస్తాడు. రెబెకా, కింగ్ రీకు అండ్ ఆ కింగ్డమ్ లో టార్చర్ చూసిన ప్రతి ఒక్క మనిషి ఆనందంలో వాళ్ళ కన్నీళ్లను ఆపుకోలేకపోతారు. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాక పోరాడిన తర్వాత వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి తిరిగి దొరికింది అని క్రేయోస్ కూడా నమ్మలేక ఏడుస్తాడు. అండ్ లూఫీ వాళ్ళ ఆనందాలకి కారణం అవుతాడు. సో ఇదనమాట వార్లార్డ్ ఆఫ్ సీ డొంకిహోటే డోఫ్లెమింగో దగ్గర నుంచి డ్రెస్రోసా అనే ల్యాండ్ ని ఫ్యూచర్ కింగ్ స్ట్రా హ్యాట్ లూఫీ కాపాడిన కథ. అండ్ ఇక్కడితో డ్రెస్రోసా ఆర్క్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.